ప్రభు సన్నిధికి చేరువచ్చిన దేవుని ప్రియులైన మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడికలో ఉన్న దేవుని సేవకులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కూడిక నడిపిస్తున్న వీరు సత్యనారాయణ అన్న కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి వాక్యాన్ని ధ్యానం చేయడం కొరకై రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనం. రాజుల 2వ గ్రంథం 24:1. అందరూ వీడియోస్ ఆన్ చేయండి. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏళ్ల సేవ చేసిన తరువాత అతని మీద తిరుగుబాటు చేయగా యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏండ్ల సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా యెహోవా అతని మీదికిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశమును నాశనం చేయుటకై దాని మీదకిని కల్దీయుల సైన్యములను, సిరియనుల సైన్యములను, మోయాబీల సైన్యములను, అమ్మోనీయుల సైన్యములను రప్పించాను. చాలా మంది వీడియోలు ఆన్ చేయలేదండి. మీటింగ్ స్టార్ట్ అయ్యి గంట సేపు అయింది. మీరు ఇంకా రెడీ అవుతున్నారా? అన్న నేను ఒక 5 నిమిషాలు సుమారు అన్నయ్య గారు 5 నిమిషాలండి. ఓకే అండి. స్పీడ్గా అందరు వీడియోలు ఆన్ చేయండి. రిక్వెస్ట్ చేసిన వాళ్ళు తప్ప అందరూ వీడియోలు ఆన్ చేయాలి. మనం యోషియా గురించి విన్నాము. యోషియా కుమారుడైన యెహోయాహాజు మరి యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరో నెకో 33 లాస్ట్ చాప్టర్ లో మనం చూస్తాం. రిబ్లా పట్టణమందు అతని బంధకంలో ఉంచినప్పుడు యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతనికి అంటే యోషియాకు మారుగా రాజుగా నియమించాడు. అతనికి యెహోయాకీం అని పేరు పెట్టాడు. ఈ అధ్యాయంలో మనం యెహోయాకీమును చూస్తాం. ఆ తర్వాత మనం ఈ అధ్యాయం తర్వాత యెహోయాకీనును మనం చూస్తాం. యెహోయాకీనుతో రాజుల 2వ గ్రంథం ముగించబడుతుంది. యూదులు బబులోను చెరకు వెళ్ళటం కూడా మనం చూస్తాం. నెబుకద్నెజరు మరి యెరూషలేము మీదకి వచ్చాడు. ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యెహోయాకీము దినములలో బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చెను అనే మాట చూస్తుంది. ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయేను అనే మాట మనం చదివిన వాక్యంలో ఉంది. క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయింది. కారణం ఏంటంటే యోషియా యథార్థంగా ప్రవర్తించినప్పటికీ మరి అతని తండ్రి అయిన మనష్షే ఆయన చేసిన పాపం గురించి ఈ అధ్యాయంలో వ్రాయబడింది. మనష్షే చేసిన క్రియలు అని మనం 3వ వచనంలో చూస్తాం. సో మనష్షే అంటే అర్థం ఏంటంటే మరచుట అని మనం ధ్యానం చేశాం. రత్నాజీ గారు రిక్వెస్ట్ చేశారన్నా? చేశారండి. పాట పాడారు. తర్వాత డ్యూటీకి వెళ్తున్నానని రిక్వెస్ట్ చేశారు. ఓకే. చాలా మంది ఆన్ చేయలేదు మరి. 6 అయింది సమయం. పెడుతున్నానండి అందరికి అదే. మనుష్య అంటే మరచుట అని ధ్యానం చేశాం. గత అధ్యాయంలో మనం పస్కా పండుగను గురించి విన్నాం. పస్కాని ఎందుకు ఆచరించాలి? లేదా పస్కా లేదా ప్రభు బలిపీఠం దీని గురించి మనం ఆలోచన చేసినప్పుడు బలిపీఠము లేదా ప్రభు బల్ల
మరి మనం మన స్థితిని మర్చిపోకుండా క్రీస్తునందు మనం పొందిన పునఃస్థితి, నవీన స్థితి మనం మర్చిపోకుండా చేస్తుందని మనం నేర్చుకున్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి బయటికి వచ్చారు. వారు పస్కాను ఆచరించవలసిన ఆజ్ఞను వారు పొందారు. మీరు ఐగుప్తులోంచి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకోనండి అని ప్రభు వారికి సెలవిచ్చాడు. కారణం ఏందంటే విమోచించిన దినము జ్ఞాపకం చేసుకున్నప్పుడు విమోచించబడిన ఉద్దేశము జ్ఞాపకానికి వస్తుంది. విమోచించిన ఉద్దేశం ఎందుకంటే వారిని ఆయన వాగ్దానంలో ప్రవేశపెట్టడానికి వారిని విమోచించాడు. ఐగుప్తులోంచి విమోచించింది ఎందుకంటే మరి అబ్రహాము 4వ తరం వారికి ఈ దేశాన్ని ఇస్తానని ఆదికాండం 15లో ఆయన చెప్పాడు కదా. మీరు ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం చదివితే అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని మాట చూస్తాం. అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అదే అధ్యాయంలో మనం చివరికి వస్తున్నప్పటికి అబ్రాము దేవుని నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడినని అదే అధ్యాయంలో దేవుడు చెప్పాడు. నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వస్తారని చెప్తూ ఆదికాండం 15వ అధ్యాయం ఆఖరి వచనంలో అన్నాడు, నీ సంతానమునకు ఈ దేశం ఇస్తానని ఆయన చెప్పాడు 21వ వచనం. కాబట్టి వారిని ఐగుప్తు నుంచి విమోచించిన ఉద్దేశం మరి కనాను దేశాన్ని, వాగ్దాన దేశాన్ని వారికి ఇవ్వటమే. ఇంతకీ వాగ్దానం అంటే ఏమిటి అంటే 110వ కీర్తన 1వ వచనంలో చెప్పినట్లుగా మరి శత్రువులను పాదపీఠంగా చేసుకోవడం, విశ్రాంతి అని దీన్ని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 14, 15 వచనాల్లో కూడా మనం ఎన్నోసార్లు ధ్యానం చేసాం. యోర్దాను దాటి అనే మాట. అన్నా నాది 2 మైకులు ఆన్ అవుతుంది కదా, మీరు గమనిస్తున్నారా? అవునండి. ఒక్క నిమిషం. నేను మమ్మీకి ఇచ్చాను ఫోను. ఆవిడ మైక్ ఆన్ చేసేస్తుంది. ఇలా మీరు ఆదికాండం 15వ అధ్యాయం 16 నుంచి 21 చదువుమా. 16 నుంచి 21 ప్రశాంత్. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణం కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయంగా తెలుసుకొనమని అబ్రాముతో చెప్పాను. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రిఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానముకి ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేసెను. అమోరీయుల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరం గమనించండి, ఇక్కడ ప్రభు అబ్రహాంతో చెప్పిన మాట ఇదే. 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూస్తాం. ఈ దేశాన్ని మరి నీ సంతానానికి ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు. అందుచేత ఐగుప్తులోంచి బయటకు వచ్చిన ఉద్దేశం కనాన్లో ప్రవేశించడానికి అని మనం గమనించాలి. మనం అందరం కూడా పాపక్షమాపణ పొందింది ఎందుకంటే హెబ్రీ పత్రిక 3:1 మీరు చదవండి. రక్షణ పిలుపుని ఏమన్నాడంటే పరలోక సంబంధమైన పిలుపు అన్నాడు. రక్షణ పిలుపుని ఏమన్నాడంటే పరలోక సంబంధమైన పిలుపు అన్నాడు. అంటే రక్షించబడింది ఎందుకంటే కేవలం మనం పరిశుద్ధులు అవటానికి కాదు, పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనం పాలువారం అవటానికి పిలిచారు. కానీ చాలా మంది పాపక్షమాపణ పొందారు కానీ స్వాస్థ్యం మీద లక్ష్యం లేని వారుగా ఉన్నారని హెబ్రీ 3:1 నుంచి మనం గమనిస్తాం. మరి వారు బబులోను రాజు చేతికి చిక్కుతున్నట్లుగా చూస్తాం. పరిశుద్ధులు ఖచ్చితంగా పిలుపును మర్చిపోతున్నారు.
గలతీ పత్రిక 1:6లో జ్ఞాపకం చేస్తున్నాడు. మిమ్మల్ని పిలిచిన కృపచేత మీరు పిలువబడ్డారు అని చెప్తూ, మీరు కృపచేత పిలువబడ్డారు గాని ఇప్పుడు భిన్నమైన సువార్త తట్టుకు మీరు తిరిగిపోయారని గలతీలకు రాసిన పత్రిక 1:6లో చూస్తాం. అంటే పిలుపును మర్చిపోవటం. రక్షణలో ఉన్న ఉద్దేశ్యం ఏందంటే పాపక్షమాపణ ఇవ్వటం మాత్రమే కాదు, పరిశుద్ధుల స్వాస్థ్యంలో ప్రవేశపెట్టడానికి ఆయన మనల్ని పిలిచాడు. నిన్న కుమారదేవంలో అలాగే రాజమండ్రిలో కూడా జ్ఞాపకం చేసినట్లుగా మనం విశ్వాసమును బట్టి నీతిగా తీర్చబడింది. ఎందుకంటే ఆ నీతికి వాగ్దానం చేయబడిన వాగ్దానంలో ప్రవేశించడానికని రోమాపత్రిక 4వ అధ్యాయం వచనం 13 చదువుకున్నాం, ధ్యానం చేశాం. అలాగే కుమారదేవంలో మనం పరిశుద్ధులుగా చేయబడింది ఎందుకంటే సువార్త యొక్క సంపూర్ణతలోనికి, అనగా పరిశుద్ధుల స్వాస్థ్యంలోనికి వెళ్ళటానికి అనే విషయాన్ని కూడా మన అంతిపై అనువాడు గురించి వింటూ ధ్యానం చేశాం. కాబట్టి అసలు మనల్ని పిలిచింది ఎందుకంటే పాపక్షమాపణ ఇవ్వటానికి కాదు, మాత్రమే కాదు, అసలు పాపక్షమాపణ నీతి అనేవి ఎందుకు ఇచ్చాడు? నిత్య జీవంలో ప్రవేశపెట్టడానికి అవి మాత్రం మూలం. నిత్య జీవం అనేది వాగ్దానం అని తీతు పత్రిక 1:1లో, యోహాను మొదటి పత్రిక 2:25లో చూస్తాం. ఆ నీతికి మరి ఆ నిత్య జీవం అనే వాగ్దానానికి మూలం నీతే గనుక దేవుడు మనకు నీతిని అనుగ్రహించాడు. అయితే నీతిని పొంది నిత్య జీవాన్ని వదిలేశారు. విశ్వాసులు ఎలా ఉన్నారంటే నీతిని పొంది నిత్య జీవాన్ని వదిలేసిన వారుగా ఉన్నారు చాలా మంది. పాపక్షమాపణ పొంది స్వాస్థ్యాన్ని వదిలేశారు. సో వీరు బబులోను రాజు చేతికి చిక్కుతున్నట్లుగా గమనిస్తున్నాం. బబులోను రాజు అంటే ఆధ్యాత్మికంగా ఏంటి, ఐగుప్తు రాజు అంటే ఆధ్యాత్మికంగా ఏంటి అనేది ఈ వర్తమానంలో మనం విందాం. కాబట్టి పరలోక సంబంధమైన పిలుపులో మనం పాల్పుచ్చుకున్నామని హెబ్రీ 3:1లో చెప్పిన మాట ప్రకారం, గలతీ 1:6 ప్రకారం మనం రక్షించబడింది ఎందుకంటే పరలోక సంబంధమైన పిలుపులోనికి మనం పాల్పుచ్చుకున్నది ఎందుకంటే పరిశుద్ధుల స్వాస్థ్యం పొందటానికి, వాగ్దానంలో ప్రవేశించటానికి. అపోస్తులు 26:18లో మారు మనసు ఎందుకు పొందామన్నాడంటే అక్కడ యేసుక్రీస్తునందలి విశ్వాసం చేత పాపక్షమాపణ, మరి పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యం పొందటానికి అన్నాడు. ఒకవేళ మన స్వాస్థ్యాన్ని పొందకపోతే మరి మన పిలుపును మనం మర్చిపోయినట్లే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 17-19 వచనాల్లో మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో అన్నాడు. శ్యామ్, వాక్యం చెప్తున్నావా? బైబిల్ ఉందా నీ దగ్గర? రైట్, ఎఫెసీ 1:17 చదువు. ఎఫెసీ పత్రిక 1:17. నీది గ్యాలరీ వ్యూనా స్పీకర్ వ్యూనా? నీ ఫోన్లో గ్యాలరీ వ్యూనా స్పీకర్ వ్యూనా? గ్యాలరీ వ్యూ పెట్టుకో. నువ్వు ఒక్కడవే కనపడటం వల్ల అత్తమాట నీ ముఖాన్ని సరి చేసుకుంటున్నావు, తల సరి చేసుకుంటున్నావు, కళ్ళజోడు సరి చేసుకుంటున్నావు. స్పీకర్ వ్యూ పెట్టుకుంటే నువ్వు ఒక్కడవే కనపడతావు. నీకు అత్తమాట ఇక అర్థం చూసుకున్నట్టు అలవాటు అయిపోయింది. నువ్వు నవ్వుతున్నారంటే మీరు అట్లా చేస్తున్నారండి. ఎఫెసీయులకు గురించిన పత్రికలో 1:17 ఏమనుంది అక్కడ? పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో అన్నాడు. అంటే ఇప్పుడు నిరీక్షణ అనే పదం ఎప్పుడు వస్తుంది? ఆ పిలుపులో మనం పాపక్షమాపణ పొందటానికి పిలువబడలేదు, నీతిమంతులుగా తీర్చబడటానికి పిలువబడలేదు, జీవమును గురించిన వాగ్దానాన్ని బట్టి పిలువబడ్డ, స్వాస్థ్యమును గురించిన వాగ్దానాన్ని బట్టి పిలువబడ్డ. హెబ్రీ పత్రిక 9:15 ఒకసారి చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ 9:15. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము
ఆయన కృత నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఎస్, పిలువబడిన వారు ఎందుకు పిలువబడ్డారు? నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందటానికి. రక్షణ పిలుపులో ఉన్న ఉద్దేశం ఏందంటే రక్షణ స్వాస్థ్యం పొందటానికి. ఐగుప్తులోంచి పిలిచిన ఉద్దేశం ఏందంటే కనాన్‌లో ప్రవేశించటానికి. సో, సువార్తలో ఉన్న పిలుపు నీతిమంతులుగా తీర్చడానికి మాత్రం గాదు, జీవమును గూర్చిన వాగ్దానం ఇయ్యడానికి. పాపక్షమాపణ ఇవ్వటం మాత్రమే కాదు, పరిశుద్ధుల స్వాస్థ్యంలో ప్రవేశపెట్టడానికి. కాబట్టి అది మర్చిపోతాం మనం. పస్కా పండుగ అనేది లేకపోతే మనశ్శ అంటే అర్థమేందంటే, మనం మర్చిపోవుట అనేది మనం గమనిస్తాం. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎరిగినట్లుగా భ్రమపరిచే ఆత్మ ఉన్నాడని యోహాను రాసిన మొదటి పత్రికలో 4:6లో చూస్తాం. మాత్రమే కాదు, కొరింథీ మొదటి పత్రిక 15 ప్రకారం మరి మనం సాంగత్యం గూడా మనం చేసే స్నేహితులు లోక సంబంధులు ఉంటారు గనుక, ఈ దుష్ట సాంగత్యం చేయటం వల్ల మన యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతామనే సంగతి మనం మర్చిపోతాం. మర్చిపోయి 34లో 15 అధ్యాయం కొరింథీ పత్రికలో చెప్పినట్లుగా పాపం చేసే వారంగా ఉంటాం. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని చెప్తూ అక్కడ అన్నాడు, పాపము చేయుట నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకండి, కొందరికి దేవుని జ్ఞానము లేదు అన్నాడు. యేసుప్రభు మరలా ఎందుకొస్తున్నాడు? మనల్ని పరలోకంలో ప్రవేశపెట్టడానికి వస్తున్నాడా? మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు తిరిగి లేచి పరలోకానికెళ్ళినప్పుడే మనల్ని అందరిని పరిశుద్ధ స్థానంలో ప్రవేశపెట్టాడాయన. హెబ్రీ 2:10. ఇప్పుడాయన ఎందుకొస్తున్నాడంటే మనల్ని దేవుని రాజ్యంలో ప్రవేశపెట్టడానికి రాబోతున్నాడు. కాబట్టి క్రీస్తు రాకడ కొరకు ఎవరు కనిపెడుతున్నారో వాళ్ళు పాపం చేయరు గాని ప్రభువు కొరకు శ్రమ పడతారు. ఈ విషయాలు చాలా వివరంగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. తెస్సలోనికైయులకు రాసిన 2వ పత్రికలో మొదటి అధ్యాయం 5లో దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారా? దేవుని రాజ్యం అన్నాడు. కాబట్టి ప్రభువు కొరకు శ్రమ పడవలసిన వారు ఫిలిప్పి 1:30 ప్రభువు పక్షంగా శ్రమను అనుభవించాల్సిన వారు పాపం చేస్తూ జీవిస్తున్నారు. ఒక విశ్వాసి పాప ప్రభుత్వం నుండి విమోచించబడి పాప శరీరం నిరర్ధకం కావట్లేదంటే అతడు సువార్తలోని పిలుపులో కేవలం మొదటి భాగం మాత్రమే అతడు అనుభవిస్తున్నాడు తప్ప రెండవ అనుభవంలోకి రాలేదు అతడు. అంటే ఎందుకు పిలిచాడో ఆ పిలుపులోనికి అతడు ఇంకా ప్రవేశించలేదు. పిలుపు వలనైన నిరీక్షణ ఏమిటి? మనల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఏంటి? అక్కడే రాశాడు ఎఫెసీ పత్రిక 1:17 పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఉన్న మీరందరూ కూడా రక్షణ ద్వారా ఎందుకు పిలువబడ్డారంటే పరిశుద్ధుల స్వాస్థ్యంలో ప్రవేశించడానికి. రక్షణ ద్వారా ఎందుకు మీరు పిలువబడ్డారంటే నీతిమంతులకు చేసిన వాగ్దాన జీవంలో ప్రవేశించడానికి. వాస్తవ జీవం తిమోతి మొదటి పత్రిక 6:10. ఒకవేళ మీరు అది ఆల్రెడీ మీరు అనుభవిస్తే ఎలా ఉంటారో హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పరలోక సంబంధమైన పిలుపు అనే దగ్గర ఏం చెప్పాడంటే 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక 17వ వచనంలో దేవుని సంబంధమైన కార్యములలో అనే మాట మనం చూస్తాం. దేవుని సంబంధమైన కార్యం. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందినప్పుడు దేవుని సంబంధమైన కార్యాలలో మనం కనపడతాం. మరి రక్షించబడిన తర్వాత దేవుని సంబంధమైన కార్యాల్లో మనం కనబడట్లేదు అంటే మనం పాపక్షమాపణ పొందాం గాని పరిశుద్ధపరచబడలే. ఈ మౌనిక గారు, శ్రీనివాస్ గారు, కృపానిధి గారు, మేరీ వసంత్ గారి స్పెషల్ ఎఫెక్ట్‌లా బ్లాక్ స్క్రీన్‌లు ఏంటండి ఆళ్ళయి? అంటే ఫోన్ తిరగేసి దిండు మీద పెట్టేస్తున్నారు ఈళ్ళు. మధు జోయల్ నవ్వుతున్నాడు. నిజంగా ఈళ్ళు వీడియో ఆఫ్ చేసుకున్న, ఆన్ చేసుకున్న ఒకటే ఆళ్ళకి చెప్పండి. చాలా తెలివైనోళ్ళండి. వీడియో ఆన్ చేసి దిండు మీద బోర్లు పెడితే ఏమొచ్చిద్ది వీడియో? మీ తెలివిని దేవుడే ఎరుగును బాగా.
ఈ బ్లాక్ స్క్రీన్ ఎఫెక్ట్ వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పండి. మీరు ఇంక బ్లాక్ స్క్రీన్ లేపండి, మీ మొహాలు చూపించండి అని చెప్పండి రేపటి నుంచి. 5 గంటల నుంచి 6 గంటల వరకు పాటలు, వాక్యం జరుగుతున్నప్పుడు మీరు రెడీ అవ్వచ్చు చక్కగా. కానీ వర్తమానం స్టార్ట్ అయిన తర్వాతే మీరు ఫోన్‌లు తిరగేసి దిండ్ల మీద పెట్టి అట్లాంటప్పుడు వాక్యం అర్థం కాదండి. నేనేదో చెప్పుకుంటూ ఎళ్ళిపోతాను. మీరు జూమ్‌లో జాయిన్ అయ్యి మీకు వేస్ట్ టైము. జస్ట్ యూ లీవ్ అంతే. చూడండి ఉదాహరణకు ఒకళ్ళని అడుగుతాను చూడండి ఈరోజు ఎంత బాగా వాక్యం విన్నారో మీకు అర్థమైద్ది. హ్మ్. హెబ్రీ పత్రిక 3:1 ఏముంది చదవండి. పరలోక సంబంధమైన పిలుపు అన్నాడు. ఇది రక్షణ పిలుపులో భాగమే. ఇప్పుడు మీరు రక్షించబడ్డారు. రక్షించబడింది ఉద్దేశ్యం ఏంది? హెబ్రీ పత్రిక 9:15 ఏం చెప్పాడు? పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తం అన్నాడు కదా! అంటే రక్షించబడిన పిలుపులో నిరీక్షణ ఏంటి? పాప క్షమాపణేనా? నీతేనా? అసలు నీతి, పాప క్షమాపణ అనేది నిరీక్షణ కాదు. దయచేసి అందరూ వినాలి. సువార్త నిరీక్షణ. సువార్త నిరీక్షణ అనేది సువార్త ద్వారా వచ్చిన నీతిలో లేదు. సువార్త ద్వారా వచ్చిన పాప క్షమాపణలో లేదు. నిరీక్షణ అనేది సువార్తలో వచ్చిన నీతికి చేయబడిన వాగ్దానంలో ఉంది. సువార్తలో వచ్చిన పాప క్షమాపణకు చేయబడిన వాగ్దానంలో ఉంది. పాప క్షమాపణకు చేయబడిన వాగ్దానాన్ని పరిశుద్ధుల స్వాస్థ్యం అనొచ్చు. నీతికి చేయబడిన వాగ్దానాన్ని జీవమునకు వచ్చిన వాగ్దానం. 2 ఒకటే. కాబట్టి సువార్త వలన నిరీక్షణ అనే పదం మీకు దొరికితే అప్పుడు సువార్త యొక్క నిర్వచనం మీకు దొరికినట్టే. మళ్ళీ చెప్తున్నాను. సువార్త యొక్క నిర్వచనం హెబ్రీ పత్రిక 4:2లో ఉంది అని ఒక 2 దినాలుగా మనం ఎలాగో జ్ఞాపకం చేసుకుంటున్నామో, అలాగే కొలస్సీ పత్రికలో కూడా ఉంది. కొరింథీ పత్రిక కాకుండా కొలస్సీలకు రాసిన పత్రిక ఇప్పుడు చూడండి మీరు. కొలస్సీలకు రాసిన పత్రిక. మొదటి అధ్యాయం 23 చదవండి. 1:23. పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఇక్కడ చూడండి. సువార్త వలన కలుగు నిరీక్షణ అనే పదం ఉంది కదా! సువార్త వలన నిరీక్షణ అంటే అది దేనికి సంబంధించింది? ఇప్పుడే చెప్పుకుంటున్నాం. సువార్త పిలుపులో ఉన్న పరలోక సంబంధమైన పిలుపు. అది వెంటనే మనం అనుభవించేది కాదు. క్రమక్రమంగా ప్రతిదినం అనుభవించేది. నీతిమంతుడిగా తీర్చబడటం ఒకసారి అయిపోయిద్ది. విచిత్రం ఏందంటే రక్షించబడిన వారికి ఇంకా విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం అనేది ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మనం ఆ స్టెప్ నుంచి ముందుకు వచ్చేసేయాల. మనం అసలు ఈ పరిచర్య యొక్క ఉద్దేశ్యం ఏందంటే విశ్వాసం వల్ల నీతి కలుగుతుంది అనే వచనం కాదు. మీరు ఫస్ట్ నుంచి యానం కాన్ఫరెన్స్ నుంచి కూడా చూడండి. ఈ పరిచర్యలో మనం హైలైట్ చేస్తున్న రిఫరెన్స్ హబక్కూకు గ్రంథం 2:4 నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. కాబట్టి మనం ఇంకా మనుషుడు విశ్వాసం వల్లే నీతిమంతుడు అవుతాడు అనే దానికి ఆధారాలు చెప్పట్లేదు. మనం ఎక్కడికొచ్చాము? మనుషుడు విశ్వాసమును బట్టి జీవిస్తాడు అనే లెవెల్‌కి వచ్చాం మనం. కాబట్టి విశ్వాసమును బట్టి జీవించుట అనే దానిలోనే సువార్త యొక్క నిరీక్షణ ఉంది. కొలస్సీ పత్రికలో మొదటి అధ్యాయం 3వ వచనంలో దీన్ని ఏమన్నాడంటే పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? మీ కుడి చేతి చూపించండి. రైట్. ఎవరో ఒక్కరు చెప్పండి. అసలు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? రాము నువ్వు చెప్పు. అసలు మనం ఈ ఉదయకాలం దేన్ని స్టడీ చేస్తున్నాం? ఇప్పుడు దాకా విననోళ్ళు ఇప్పటి నుంచి అని వినండి. రాము చెప్తాడు. చెప్పు. సో ఈ ఉదయకాలం మన టాపిక్ ఏంటి? మనం ఏం స్టడీ చేస్తున్నాం? అంటే అన్నం అంత పూర్తిగా అంతసేపు మాట్లాడలేను, రాసి చూపిస్తాను, బట్ చెప్తానన్న. అంటే స్టేట్మెంట్ చెప్పు ఏదో ఒకటి. అదే అన్న, ఇప్పుడు మనం పిలుపు దగ్గర అదే సువార్త అంటే జస్ట్ మనం
రక్షింపబడ్డాము, నీతిమంతులమయ్యామే అని కాదు. అది సువార్త అంటే జీవించడానికి కూడా చేసిన వాగ్దానం అని మనం వింటున్నామన్న. రైట్. ఈ ఉదయం ఆ వర్తమానం ఎందుకు వింటున్నాం? మరొకరు చెప్పండి. అసలు ఈ ఉదయకాలం ఈ మెసేజ్ ఎందుకు వింటున్నాం? జీవించటానికండి, పాపం ఏది చేయదు. అదే కదండి చెప్పాడు. ఇప్పుడు ఆయన చెప్పింది అది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ ఉదయకాలం రాజుల 2వ గ్రంథం 24 నుంచి చదువుకొని వస్తున్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఇది వింటున్నాం వర్తమానం? ఆ అధ్యాయం నుండి ఈ వర్తమానం ఎందుకు వింటున్నాం? యెహోయాకీము దినములలో వాళ్ళు బబులోను చెరకు వెళ్ళారు కదా, అవును. వాగ్దానాన్ని పొందుకోలేదని. కాబట్టి సువార్తలో మనకు అంటే ఆ వాగ్దాన దేశంలో ప్రవేశం చెరకు వెళ్ళటం వల్ల వాగ్దానాన్ని పొందలేదా? లేదా వాగ్దానంలోనికి వెళ్ళలేదు కాబట్టి బబులోను చెరలోకి వెళ్తున్నారా? వాగ్దానం వెళ్ళలేదు కాబట్టి ప్రశాంత్. బబులోను చెరకు వాగ్దానంలోకి రైట్. వెళ్ళలేదు కాబట్టి ఈ ఉదయకాలం మెసేజ్ ఏంటంటే, ఐగుప్తులోంచి బయటకు వచ్చేంత వరకు వాళ్ళు వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేదు. అందుకని వాళ్ళ మీదకి బబులోను రాజు వచ్చాడు. దాని వివరం చెప్తున్నాను నేను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను వర్తమానం? మనష్షే దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. మనష్షే తర్వాత ఏం చెప్పాను? పస్కా పండుగ గురించి చెప్పాను. పస్కా పండుగ గురించి చెప్తూ ఏం చెప్పాను? మనం ప్రభువు వల్ల తీసుకున్న ప్రతిసారి రక్షణ పిలుపు ఎందుకో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఐగుప్తులోంచి పిలిచిన ఉద్దేశం ఏంటి అది జ్ఞాపకం చేసుకుంటాం. ఈ లెక్కన మీరు చెప్పిన క్వశ్చన్‌కి ఆన్సర్ లేనోళ్ళందరూ మరి మీ పుస్తకాల్లో ఏం రాసారో అది మీకేం ఉపయోగపడదు. ఓకే. మీరు పుస్తకాలు రాస్తున్నారు కదా, అసలు నేను ఏం చెప్తున్నాననేది మీ మీ పుస్తకాల్లో లేదు. మీరు జస్ట్ నేను చెప్పిందంతా రాసేసుకుంటున్నారు. ఇందులో వచ్చే థాట్ రాయండి. మనం ఉదయానికి చెప్తున్న థాట్ రాసుకోండి. అట్లా రాసుకుంటే ఏం చెప్తున్నాననేది ఆ థాట్ చూసి వెంటనే మీరు చెప్తారు. మీరు రాసుకున్న పుస్తకాలు కూడా మీరు కాసేపు చదువుకోవాల్సొస్తుంది. వినండి. యువకరణ రెఫరెన్స్‌లు రాస్తున్నావా? నాకు పెట్టి ఈరోజు గూడా నిన్నట్లాగా. మనం పిలువబడిన పిలుపు యొక్క ఉద్దేశ్యం ఏందంటే, నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందటానికి పిలువబడ్డాం. కాబట్టి జస్ట్ మనం పరిశుద్ధులవ్వటానికి, నీతిమంతులవ్వటానికంటే, అది పిలిచిన వెంటనే, మన ఆ పిలుపుకు లోబడిన వెంటనే అది మనలో జరిగిపోయింది ఆల్రెడీ. ఏదో కొన్ని గంటల సేపు అది జరగలేదు. రక్షణ పొందగానే మనం నీతిమంతులమయ్యాం. రక్షణ పొందగానే పరిశుద్ధులమయ్యాం. రక్షణ పొందగానే పాపక్షమాపణ పొందాం గదా! కానీ పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఏంటి? నిరీక్షణ అనే పదం ఎప్పుడు చెప్తాం మనం? వెయిటింగ్. మనం మనం వెయిటింగ్ చేస్తుంది దేనికోసం? నీతి కోసమా? పాపక్షమాపణ కోసమా? పరిశుద్ధులవ్వటం కోసమా? కాదు గదా! కాబట్టి మనం నిరీక్షిస్తుంది నిరీక్షణ అనే టాపిక్ ఎందుకొచ్చిందంటే, రక్షణ పిలుపులో పాపక్షమాపణ, నీతి, పరిశుద్ధులగుట అనేదే లేదు. అందుచేత ఈ పిలుపులో ఉన్న అద్భుతమైన గొప్ప విషయం ఏందంటే, పిలిచింది ఐగుప్తులోంచి బయటికి రావటానికి కాదు. కనాన్‌లో ప్రవేశపెట్టడంలో భాగంగా మీరు ఐగుప్తు నుంచి బయటకొచ్చారు. పరిశుద్ధుల స్వాస్థ్యంలోకెళ్ళాలి కాబట్టి పాపక్షమాపణ పొందారు. విశ్వాసం మూలంగా జీవించటంలోకి వెళ్ళాలి కాబట్టి విశ్వాసం వల్ల నీతిమంతులయ్యారు. ఓకే. సో, ఇలా చెప్పుకుందాం ఈ ఉదయకాలం దీన్ని. విశ్వాసం వల్ల నీతి ఎందుకిచ్చాడంటే, విశ్వాసం మూలంగా జీవింపజేయడానికి ఇచ్చాడు. కానీ మనం ఏం చేసామంటే, విశ్వాసం వల్ల నీతిని పొంది, అది ఎందుకిచ్చాడనే ఉద్దేశం వదిలేశారు. అందుకని బబులోను రాజు మీదకొచ్చాడు. వినండి. మీలో రక్షించబడిన తర్వాత, రక్షణలో ఉన్న ఉద్దేశంలోనికి ఎవరైతే ప్రవేశపెట్టబడట్లేదో, వాళ్ళు యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు కనిపెట్టట్లేదు. బబులోను రాజు రాకడ కొరకు కనిపెడుతున్నట్లే. బబులోను రాజు వస్తే చెరలోనికి వెళ్ళిపోవటం అనేది మనం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వస్తే దేహము నుండి ఆయన విమోచిస్తాడు మనల్ని. ఆయన విమోచించి ఈ దేహముతో చేసిన వాటికి మనకు ఫలమివ్వబోతున్నాడు. కొరింథీ 2వ పత్రిక 5:10. అసలు ఈ దేహంతో ప్రభు కొరకు మనం ఏదైనా చేయాలంటే ఫస్ట్ దేవుని సంబంధమైన కార్యాలలో మనకు పాలుపంపులు కావాలి. దేవుని సంబంధమైన కార్యాలలో మనకు పాలుపంపులు కావాలంటే, దేవుని సంబంధమైన కార్యములలో పాలుపంపులే పరలోక సంబంధమైన పిలుపు యొక్క ఉద్దేశం. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి బయటకొచ్చారు. కానీ వారు కనాన్‌లోనికి వెళ్ళలేదు. వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేదు అంటున్నాడు హెబ్రీ 4:8లో గ్రంథకర్త.
ఎందుకు అలా చెప్పాడంటే, కనాను దేశంలో లేదా వాగ్దానంలో మరొక బలి ఉండకూడదు. బలులనేవి ఉండకూడదు. విశ్రాంతి అంటే అర్థం ఏంటి? ఇక బలి లేదు అని అర్థం. కానీ ఇశ్రాయేలీలు వారు ఐగుప్తు నుంచి బయటకొచ్చిన తర్వాత అనేక బలులలోనికి వెళ్ళిపోయారు. అనేక బలుల్లోకెళ్లారంటే వాళ్ళు ప్రామిస్ ఆఫ్ రెస్ట్‌లోకి వెళ్ళలేదు. అందుకనే హెబ్రీ 4:8 ఏం రాశాడంటే, యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన యెడల ఆయన మరి యొక్క దినమును గూర్చి చెప్పకపోవును అనే మాట అక్కడ రాశాడు. బలులను గూర్చిన నిరీక్షణ లేదా బలుల కొరకు ఎదురు చూడటం అనేది యేసు ప్రభు కొరకు ఎదురు చూడటం కాదు. మేలుల కొరకు ఎదురు చూడటం అనేది యేసు ప్రభు కొరకు ఎదురు చూడటం. సో ఇది దండగర్లో మొన్న వారం కాక అంతకు ముందు వారం వర్తమానంలో క్లియర్‌గా నేను జ్ఞాపకం చేశాను. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 9:11 ఒకసారి చూడండి. సో ప్రామిస్ ఆఫ్ రెస్ట్ అంటే ఏంటి? స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం అంటే ఏంటి? జీవమును గూర్చిన వాగ్దానం అంటే ఏంటి? అనంటే రాబోచున్న మేలుల విషయమై. రాబోచున్న మేలు అంటే సువార్త వలన కలుగు నిరీక్షణ ఏంటి? మేలులను నిరీక్షించటం. మీలో ఆసక్తి కలిగిన వాళ్ళు లాస్ట్ ఫ్రైడే నైట్ దండగర్లో జరిగిన వర్తమానం వినండి. మీకు అద్భుతమైన సత్యాలు అందులో ఉన్నాయి. ఆసక్తి కలిగిన వాళ్ళు వినండి. రాసుకోండి పక్కన. దండగర్లో లాస్ట్ ఫ్రైడే వర్తమానం వినండి. కృపానిధి తన భార్య మన వేల్పూర్ నుంచి దండగార వర్తమానం వినటానికి వచ్చారు. భార్యాభర్తలిద్దరు. వర్షంలో. కొంత వర్షం పడింది. ఇద్దరు బండి మీద వచ్చారనమాట. అంత దూరం నుండి. తణుకు అవతల నుంచి దండగారి వాక్యం వినటానికి వచ్చారండి. సో వాళ్ళని అడగండి. వాళ్ళు దండగారిలో వర్తమానం విన్నారు లాస్ట్ వీక్. ఈ వారం కూడా ఉంటుంది. ఎందుకంటే మన దాసు చింతపల్లి నుంచి మెసేజ్ చేశాడు. వర్షాలు బా పడుతున్నాయి. పైగా మేము ఒక మందిరాన్ని అడిగాం. వాళ్ళు ఏం చెప్పలేదు కాబట్టి అని చెప్పాడు. ఈ నెల మరి మీరే మీటింగ్ నడిపించుకోండి అని చెప్పాము. అందుచేత ఈ రాత్రికి దండగర్లో కూడుకుంటుంది. లాస్ట్ వీక్ జరిగిన మెసేజ్ ఒకసారి వినండి. అందులో చాలా క్లియర్‌గా చెప్పా. సువార్త వలన నిరీక్షణ ఏందంటే బలుల కొరకు ఎదురు చూడటం కాదు. మేలుల కొరకు ఎదురు చూడటం. సో ఇప్పుడు యేసుప్రభు ఎలా రాబోతున్నాడు? 9వ అధ్యాయం 28 చూడండి. హెబ్రీ పత్రిక 9:28 అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగు. ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఐఎస్వి స్టాండర్డ్‌లో చదవండి ఒకసారి మీరు. ఐఎస్వి స్టాండర్డ్‌లో మీరు ఒకసారి ఇంగ్లీష్ బైబిల్‌లో చదవండి. అక్కడ ఏముంటుందంటే నాట్ టు డీల్ విత్ సిన్ అని ఉంటుంది. అంటే ప్రభు మరలా ఇప్పుడు ఎందుకు వస్తున్నాడంటే కింగ్ జేమ్స్ వెర్షన్‌లో గాని మరి మిగిలిన వెర్షన్‌లో ఏమని ఉంటదంటే వితౌట్ సిన్ అని ఉంటది. అది రైట్ ట్రాన్స్‌లేషన్ కాదు. రైట్ ట్రాన్స్‌లేషన్ ఏందంటే ఆయన మరలా ఎందుకు వస్తున్నాడంటే నాట్ టు డీల్ విత్ సిన్. అంటే ఆయన ఇప్పుడు వస్తుంది పాపము కొరకు కాదు. కానీ విశ్వాసులు యేసుప్రభు మరలా వస్తాడని వారు తెలియకుండానే ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారంటే మరొక బలి కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా విశ్రమించలేదు కాబట్టి. విశ్రమించలేనోళ్ళకి జీవంలో ప్రవేశింపని వారికి, స్వాస్థ్యంలో ప్రవేశింపని వారికి విశ్వాసం వల్ల కలిగిన నీతి విషయంలో నిశ్చయత పోతుంది. నిన్న మనం అదే చెప్పుకున్నాం. ఇప్పుడు విశ్వాస మూలంగా నీతిమంతులం ఎలాగయ్యామనే దానికి థియరీలు చెప్పొద్దు దయచేసి. ఇంకా దాన్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. వి ఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్ అనేది ఒకసారి అది దాన్ని ఎక్కువ సేపు కాదు ధ్యానం చేయాల్సింది. మనం ఎక్కువ ధ్యానం చేయాల్సిన అంశం ఏందంటే విశ్వాస మూలముగా జీవించుట. విశ్వాస మూలముగా జీవించుట అనే దానిలోనికి వస్తే విశ్వాసమును బట్టి నీతిమంతులమయ్యామనే సంగతి మనం మర్చిపోతే మనం ఎవరి కొరకు ఎదురు చూస్తాం? క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నట్లు ఉంటాం. కానీ ఆ క్రీస్తు మరొక క్రీస్తు. ఆ యేసు మరి ఒక యేసు. మనం ఎదురు చూస్తున్న యేసు వాస్తవంగా నాట్ టు డీల్ విత్ సిన్ అనే దాంతో వచ్చే యేసు. కానీ మేలుల కొరకు ఎదురు చూడాల్సిన విశ్వాసులు బలుల కొరకు ఎదురు చూస్తున్న పాత నిబంధన భక్తుల్లాగా ఉన్నారన్నమాట. మేలుల కొరకు ఎదురు చూసేది ఎప్పుడంటే పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి ఉన్నప్పుడు. బలుల కొరకు ఎదురు చూసేది ఎప్పుడంటే పాపజ్ఞప్తి గల మనస్సాక్షి ఉన్నప్పుడు. పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి ఉంటే మేలుల కొరకు ఎదురు చూస్తాం. అప్పుడు మనం బబులోను రాజు మన దగ్గరికి రావటం చూడం, యేసుక్రీస్తు మన దగ్గర రావటం చూస్తాం. సో మీరు చూడండి,
ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1 వచనం చాలు. జాన్ పాల్ ఉన్నాడన్నా? జాన్ పాల్ ఉన్నారు. ఉన్నానండి. అర్థమవుతుందా వాక్యం? అర్థమవుతుంది. ఈ ఉదయం మనం ఏం చెప్పుకుంటున్నాం అర్థమవుతుందా? టాపిక్ అర్థమవుతుంది. ఓకే, రైట్, చదవండి. ఆ ప్రకటన గొర్రెపిల్ల గ్రంథం 6వ అధ్యాయం 1 వచనం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. రైట్, ఇతడు ఎవరండి? జయశాలి ఎవరు? ఇక్కడ చెప్పాడు, ఫుట్ నోట్ లో జయశాలి అని రాశాడు. ఎవరితడు? క్రీస్తు విరోధి. చాలా మంది తెల్లని గుర్రం మీద ఉన్నవాడు యేసు ప్రభు అనుకున్నారు. మనతో చాలా కాలం ఒక ఆయన సహవాసం చేశాడు. ఆదికాండం 6లో వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే నెఫీలీలు ఆ దేవదూతలకి మనుషులకి పుట్టినోళ్ళు అని అనగానే ఆయన అభ్యంతరపడ్డాడు. ఆయన అప్పుడు వెళ్ళిపోయాడు ఆదికాండం 6లో. ఆయన నన్ను ఏదో వీడియోలో మాట్లాడుతుంటుంటే నేను విన్నాను అనమాట. జైశాల్ అంటే యేసుప్రభు అంటున్నాడు. జైశాల్ యేసుప్రభు కాదు. ఇక్కడ ఉన్న జైశాల్ అని రాసింది ఎవరి గురించి అంటే యాంటీ క్రైస్ట్ గురించి. శ్యామం, తెల్లని గుర్రం మీద కూర్చుంది ఎవరు చెప్పు? ఫోన్ ఎందుకు గదిపెత్తనావు? వింటున్నా వాక్యం? నీ తర్వాత ఫోన్ వస్తుంది, నేను ఫోన్ చేస్తాను. మొత్తం అడిగి చెప్పిన వాక్యం అంతా అడుగుతాను నేను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద కూర్చున్న క్రీస్తు విరోధి ఎవరి కొరకు వస్తున్నాడు? మీరు జాగ్రత్తగా వినండి. మనం క్రీస్తు కొరకు వెయిట్ చేయకపోతే క్రీస్తు విరోధి వచ్చేస్తాడు. బబులోను రాజు, మాదీయ పారసీక రాజు, గ్రీకు రాజు, రోమా రాజు, ఈ 4 ప్రభుత్వాలు ఇవన్నీ కలిపితే ఒకటే. మీరు గమనిస్తే ఇదంతా కూడా ఒకే జంతువు 4 రూపాల్లో కనపడుతుంది అనమాట. దాన్ని 4 జంతువులు అని చెప్పాడు వాస్తవంగా. సింహము బబులోను సామ్రాజ్యం, ఎలుగుబంటి మాదీయ పారసీక సామ్రాజ్యం, చిరుతపులి గ్రీక్ సామ్రాజ్యం, క్రూర మృగం మరి రోమా యాంటీ క్రైస్ట్ వచ్చే రాజ్యం అన్నమాట. ఇదంతా కూడా ఒకటే జంతువు. మనం గమనిస్తే ఈ జంతువు ఎందుకు దేవుని ప్రజల మీదకి వస్తుందంటే, మనము వెయిట్ చేస్తుంది యేసుప్రభు కొరకు అనుకుంటాం కానీ మన లోపల విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత లేకపోతే క్రీస్తు విరోధి క్రీస్తులాగా వస్తాడు. మీకు ఇంకోటి చెప్తాను. అసలు మనం వర్తమానాలు చాలా సార్లు వింటున్నప్పుడు క్రీస్తుని గూర్చి చెప్పేవాళ్ళు వచ్చారు అనుకుంటాం కానీ క్రీస్తు విరోధులు వాళ్ళు అని తెలియదు మనకు చాలాసార్లు. ఎప్పటి వరకు తెలీదు? విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత మనకు కలిగేంత వరకు కూడా క్రైస్ట్కి యాంటీ క్రైస్ట్కి మనకు డిఫరెన్స్ తెలియదు. ఎందుకంటే యాంటీ క్రైస్ట్ని ఎలా గుర్తుపట్టాలంటే ఇక్కడే చదవండి మీరు, ప్రకటన గ్రంథం 6:1. ఇదిగో ఒక తెల్లని గుర్రము, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చున్నాడు. అప్పుడే మనం గుర్తుపట్టాలి. తెల్లని గుర్రం అని ఉందని తెలుపు అంటే పరిశుద్ధత, ఇలాంటి పాత ప్రసంగాలు మానేయండి ఫస్ట్. నలుపు అంటే సాతాను, తెలుపు అంటే పరిశుద్ధత, తెలుపు అంటే శాంతికి గుర్తు, అట్లాంటి ప్రసంగాలు చేయకండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, మీరు అందరూ జాగ్రత్తగా వినాలి. రంగులు కనబడగానే ప్రసంగాలు చేసేస్తారు కొంతమంది, సంఖ్య కనబడగానే సందేశం ఇచ్చేస్తారు. అట్లా మీరు బంట పద్ధతిలో చెప్పకూడదు. తెల్లని గుర్రం అని అంటే దాని మీద కూర్చున్నవాడు క్రీస్తే అనుకొని, మరి జైశాల్ అంటే క్రీస్తు అనుకొని జైశాల్ అని పేరు పెట్టేసుకున్నారు. ఎందుకే అతడు క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. యాంటీ క్రైస్ట్ అనే విషయం ఎలా తెలుసు అంటే మనకి, వాడి చేతిలో ఉన్న విల్లు చూపించింది ఎవరు? మొదటి జీవి ఎవరు? మొదటి జీవి ఎవరు? సింహము. రెండవ జీవి ఎవరు చెప్పండి? మీరు చెప్తే మీకు 10,000 చప్పట్లే అనమాట. రెండవ జీవి ఎవరు చెప్పాలి? చూడండి. రెండవ జీవి ఎలుగుబంటి కాదండి. మీరు అది చెప్తారని నేను అడిగాను, ఊరికే అడిగాను. మీరు చెప్తున్న జీవి ఏది? అన్ని జనుల ప్రభుత్వాల జీవులు చెప్తున్నారు. ఇక్కడ చెప్పిన జీవులు ఏవి? సువార్తలో ఉన్న 4 జీవులు. చెప్పండి, రెండవ జీవి ఏది?
స్పీడ్ గా చెప్పాలి. రెండవ జీవి ఎద్దు ఎద్దు ఎద్దు. మూడవ జీవి మనుష్య ముఖము. మనుష్య కుమారుడు అన్నమాట. నాలుగవ జీవి చెప్పండి. పక్షిరాజు. ఎగురుచున్న పక్షిరాజు కదండి. ఇప్పుడు మీరు ఈ 4 జీవులు ఏం చెప్పినాయో మీరు గమనిస్తే, ఈ 4 జీవులు కూడా సువార్తను గురించి చెప్తున్నాయి అన్నమాట. ఈ 4 జీవులు చెప్తున్న సువార్తకి యాంటీ గాస్పల్ లేదా యాంటీ గాస్పల్ ఏదైతే ఉందో అదే క్రీస్తు విరోధి. మీరు చూడండి, ఇవి ఆల్రెడీ మనం స్టడీ చేసాం. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి టైంని ఉపాయంగా గడపాలని అనుకోవట్లేదు. తెల్లని గుర్రం మత్తయి సువార్తకు విరోధమైన సువార్త, నల్లని గుర్రం మరి ఎర్రని గుర్రం మార్కు సువార్తకు విరోధమైన సువార్త, నల్లని గుర్రం లూకా సువార్తకు విరోధమైన సువార్త, పాండూరు వర్ణం గల గుర్రం యోహాను సువార్తకు విరోధమైన సువార్త. అంటే 4 సువార్తలకు భిన్నమైన సువార్తతో వస్తున్నవాడే యాంటీ క్రైస్ట్. మనం యాంటీ క్రైస్ట్ ని చూస్తామా? మనం చూడం. ఎందుకంటే మనం ప్రకటన 4:1లోనే మనం కొనుక్కోబడతాం. మరి యాంటీ క్రైస్ట్ గురించి మనకెందుకు? యాంటీ క్రైస్ట్ గురించి మనకి ఎందుకంటే, యాంటీ క్రైస్ట్ గురించి వర్తమానాలు చెప్పి హైలైట్ అవటానికి కాదు గాని, ధర్మ విరోధి ఇంకా బయలుపరచబడలేదు. వాడు తన సొంత కాలములందు బయలుపరచబడతాడు. అయితే ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయొచ్చున్నది. అసలు చాలా మందికి బబులోను రాజుకి యేసుప్రభుకి తేడా తెలియదు. ఈ ఉదయం వర్తమానం అదే. బబులోను రాజు వచ్చేసినా కూడా చాలా మంది అతన్నే క్రీస్తు అనుకుంటున్నారు. ఈ రోజు చాలా మంది వర్తమానికులు బబులోను రాజులే. మీకు తెలుసా? బబులోను రాజు యేసుక్రీస్తుకి తేడా ఎప్పుడు తెలియదంటే, మీరు బలుల కొరకు వెయిట్ చేస్తున్నారు అనుకోండి, బబులోను రాజు వచ్చేస్తాడు మీ మీదకి. మీరు మేలుల కొరకు వెయిట్ చేస్తున్నారు అనుకోండి, మీ దగ్గర క్రీస్తు వస్తాడు. బబులోను రాజు వస్తే ఏం చేస్తాడు? ఉన్నయన్ని పట్టుకుపోతాడు. క్రీస్తు వస్తే ఏం చేస్తాడు? బహుమానం ఇస్తాడు. కాబట్టి కొంతమంది వర్తమానాలు విన్నాక ఉన్న శాంతి, ఉన్న నెమ్మది, ఉన్న ఆరోగ్యం, ఉన్న ఐశ్వర్యం మొత్తం పోయినాయి. అర్థం కాని సంగతి ఏంటంటే, ప్రార్థనకి వెళ్తే ఇవన్నీ ఎందుకు పోతున్నాయి అనుకుంటే, మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను దేవుని కొరకు అన్నిటిని వదిలేసుకుంటున్నాను అనుకుంటారు. అది పెద్ద అబద్ధం. అది పెద్ద మోసం. వాస్తవంగా నీకున్న నెమ్మది కాస్త పోయిందంటే నీ మీదకి వచ్చింది క్రీస్తు కాదు, బబులోను రాజు. నీకు ఇంతకు ముందున్న ఆరోగ్యం పోయిందంటే బోధ విన్న తర్వాత నువ్వు విన్నది క్రీస్తు సందేశం కాదు, బబులోను రాజు సందేశం. కాబట్టి వస్తున్నది బబులోను రాజా అంటే క్రీస్తు విరోధ, లేదా నా దగ్గరికి వస్తుంది క్రీస్తా అనేది నీకు ఎలా తెలిసిద్ది? నువ్వు ఎవరి కొరకు వెయిట్ చేస్తున్నావు వాడే నీ దగ్గరికి వస్తాడు. నువ్వు క్రీస్తు కొరకు వెయిట్ చేస్తున్నావు, క్రీస్తు వస్తాడు. నువ్వు క్రీస్తు ప్రభు చేసిన మొదటి కార్యాన్ని నమ్మలేదా, నువ్వు జీవంలోనికి ప్రవేశించడాన్ని నిర్లక్ష్యం చేసేస్తావు. హెబ్రీ 2:3. అప్పుడు నీ దగ్గర బబులోను రాజు వస్తాడు. అందరికంటే అన్నిటికంటే ఎక్కువ బాధ ఏం పోగొట్టుకుంటే వచ్చింది చెప్పండి? అన్నిటికంటే ఎక్కువ బాధ ఏం పోగొట్టుకుంటూ వస్తుంది? చెప్పండి, విలువైంది ఏది చెప్పండి? అన్నిటికంటే విలువైంది ఏది మీ దృష్టిలో? ఏది పోతే మీ జీవితంలో అరే ఇంత పెద్ద దొంగిలించబడిందని మీరు అనుకుంటారు? వాక్యం పోతే బాధండి. మంచి మాట చెప్పండి. ఇంకా వాక్యం పోతేనా, వాక్యం వినే చెవులు పోతేనా? అది చెప్పాలి. వాక్యం వినే చెవులు పోతేనే బాధండి. వాక్యం ఎప్పుడు ఉంటదండి. ఆమోస్ 8:11లో వాక్యం వినే చెవుల గురించి రాశాడు అనమాట. వాక్యం ఎప్పుడు ఉంటది కానీ మనకు వినే మనసు పోయిద్ది అనమాట. చెప్పండి. ఇంకా మీ దృష్టిలో చాలా విలువైంది ఏదైనా ఉంటే చెప్పండి. ఏంటి ఏం విలువైనవి లేవండి మీకు? మీరు బంగారం అనుకుంటున్నారండి? ఆరోగ్యం అండి. ఏమండి? హెల్త్ అండి, ఆరోగ్యం. ఆరోగ్యం. ఇంకా దేవుడితో ఉన్న సమాధానం. దేవునిలో ఉన్న సమాధానం. దేవునితో ఉన్న సమాధానం పోదు కదక్క. దేవునిలో ఉన్న సమాధానం పోద్ది. ఇంకా చెప్పండి. మీరందరూ చెప్పండి ఒకటి ఉందన్నమాట. న్యాయాధిపతుల గ్రంథంలో మొట్టమొదటి అదే పోయింది అనా? నిశ్చయత, సంపూర్ణ రక్షణ నిశ్చయత పోకూడదు. ఓకే అన్న. ఇంకా అది పోతే అసలు వాక్యమే రాదు కదా మన దగ్గర. సమయం అండి. సమయం పోతే
చాలా ఉన్నాయి. అందులో సమయం కూడా మొదటిది అన్నమాట. మీరు న్యాయాధిపతుల గ్రంథం 3:8లో మనం మొట్టమొదట దొంగల చేతిలో ఇశ్రాయేలు పడినప్పుడు, దోచుకొనబడినప్పుడు అరంనహరాయిములోనున్న కోషన్ రిషాయితీమాని గురించి విన్నాం. రెండింతల భక్తిహీనత అని జూమ్ మీటింగ్‌లోనే విన్నాం. ఇది మేము వినలేదనుకుంటున్నారేమో. జూమ్ మీటింగ్‌లోనే విన్నాం. సమయం పోగొట్టుకోవటం. టైం వేస్ట్ అయిపోతుంది కదా! సో, మన సమయం అనేది వేస్ట్ కాకూడదు. ఎఫెసీ పత్రిక 5:15లో ఏమన్నాడు? దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయకూడదన్నాడు. కానీ బబులోను రాజొస్తే సమయం పోయిద్ది. ఎందుకంటే అతడు దొంగిలించిన దానిలో కొన్ని ఏండ్లు కష్టపడి కట్టిన మందిరాన్ని పడగొట్టేశాడు. అనేక సంవత్సరాల చరిత్ర కాల్చివేసేశాడు. ఇంకా చెప్పాలంటే చెరలోనికి వారు వెళ్ళిపోయారు. చాలా పట్టుకుపోయాడు. బంగారం, వెండి, ఇత్తడి స్తంభాలు, సముద్రపు తొట్టి, మొత్తం సొలొమోను కట్టిందంతా పట్టుకుపోయాడండి. అసలు బబులోను రాజు ఎందుకొస్తున్నాడు? ఈ దొంగిలించే వారు ఎందుకు మన దగ్గరికొస్తున్నారు? గల్తీ పత్రిక 2:5 చదువుకోండి. గల్తీ పత్రిక 2:5లో 2:4లో ఏం చెప్పాడు? కపట సహోదరులు అన్నాడు. చూసారా? వీళ్ళు దొంగలండి. అసలు దొంగలు మన లైఫ్‌లోకి ఎందుకొస్తున్నారు? విశ్వాస విషయంలో మనకు నిశ్చయత లేకపోవటం ద్వారా, విశ్రాంతిలో మనం ప్రవేశించకపోవటం ద్వారా, యేసు ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నట్లుగా కనపడుతున్నాం గానీ, వి ఆర్ వెయిటింగ్ ఫర్ అనదర్ జీసస్. వి ఆర్ వెయిటింగ్ ఫర్ అనదర్ జీసస్. రియల్ జీసస్ ఎవరు? హూ ఈస్ కమింగ్ టు నాట్ టు డీల్ విత్ సిన్ అన్నమాట. క్రీస్తు మరలా వచ్చేది పాపము కొరకు కాదు. ఆ క్రీస్తు కొరకు కనిపెట్టాలి మనం. ఆ క్రీస్తు కొరకు మనం కనిపెట్టకపోతే క్రీస్తు రూపంలో క్రీస్తు విరోధొస్తాడు. సో, ఎన్నో ప్రసంగాలున్నాయి ఈరోజు. ఏది వినాలో ఏదని కూడా తెలుస్తలేదు కొంతమందికి. నిన్న రాత్రి ఒకరి వీడియో చూశానన్నమాట. వాళ్ళెక్కడున్నారు అనంటే, వాళ్ళు చాలా దుర్బోధుండే బోధలో వింటున్నారన్నమాట వాళ్ళక్కడున్నారు. మేము నిన్న మాట్లాడుకున్నాం కాసేపు. ఈ విశ్వాసి ఎందుకు అక్కడున్నాడు అని అనుకున్నామన్నమాట. ఏ టీచింగ్స్ మన దగ్గరికొస్తున్నాయి ఈ రోజుల్లో అంటే, మనం ప్రతీది వినేస్తున్నామన్నమాట. అసలు మనం ప్రతీది వింటున్నామంటే వచ్చినోడు బబులోను రాజని మనకు తెలీదు. ప్రతి వర్తమానం మనం వింటున్నామంటే ఇంకా మనకు సత్యం అర్థం కాలేదు. పాపము లేకుండా ప్రత్యక్షమయ్యే క్రీస్తు కొరకు ఎదురు చూసేవాళ్ళు ఈ బబులోను రాజు చేతిలో పడరు. ఎందుకంటే వాడొచ్చేది మొత్తం తీసుకొని వెళ్తాడు. మీరేమనుకుంటున్నారంటే, ఏదైనా వాక్యమే కదా అనుకునే వాళ్ళు ఎవరైనా ఈ లిస్ట్‌లో లేరని అనుకుంటాను. ఒకవేళ ఉంటే మీకే చెప్తున్నాను. ఏదైనా వాక్యం అనుకుంటే ఒకటి తెలుసుకోండి. మేము చెప్పేది క్రొత్త ముద్ద, వాళ్ళు కలిపేది పాత ముద్ద. మొత్తం అయ్యేది పులిపిండే. గల్తీ పత్రిక 5:9లో చెప్పాడు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయను. ఇంకోటి కూడా చెప్తాను. చెప్తున్న సంగతులే అందుకోలేనంత లోతుగా ఉన్నాయి కొంతమంది. మళ్ళీ మీరు ఏ కొత్త సంగతి నేర్చుకోవడానికి అయ్యి ఇయ్యి నేస్తున్నారు మళ్ళీ. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దొంగిలించబడిన తర్వాత ఇక బాధపడి ప్రయోజనం ఏం లేదు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనే రిఫరెన్స్ మీద నిర్మించబడుతున్న సందేశాలు మాత్రమే మీరు జాయిన్ అయ్యి వాక్యం వినండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు క్రీస్తు దైవత్వం మీద డౌట్ క్రియేట్ చేసే చోట కూడా మీరు ఉంటున్నారు కొంతమంది. నేను గమనిస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండటం మంచిదన్నమాట. హోప్ నంబర్ 66. మీరందరూ కూడా వాక్యం అన్నీ లేకండిక. మీకు ఆల్రెడీ విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత కలిగింది. సో, మీరు విశ్వాస మూలంగా జీవించడం అనే అంశం మీద మీరు ఎదురు చూడాలి. మేలుల కొరకు ఎదురు చూడాలి. కానీ ఎప్పుడైతే మనస్సాక్షి అనేది బలహీనమైపోయిద్దో, అప్పుడు మీరు తెలియకుండానే బబులోను రాజు కొరకు వెయిట్ చేస్తారన్నమాట. అతడే వస్తాడు. మనం దేని కొరకు వెయిట్ చేస్తే వాళ్ళే వస్తారు. ఇప్పుడు చూడండి, స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులని అన్నాడు గదా! అంటే మన శరీరంలో ఉన్న పాపం మనం జీవింప చేయాలి అనే ఉద్దేశం ఉంటే, ఆ పాపాన్ని జీవింపజేసే బోధకులు వస్తారు. ఆ మాట చాలా క్లియర్‌గా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం వచనం 3లో ఉంది చూడండి. శరీరంలో నివసిస్తున్న పాపానికి జీవమిచ్చే అనుభవమే స్వకీయమైన దురాశల ఇచ్చలు. మనకి ఇచ్చలున్నాయనుకోండి, ఆ ఇచ్చల్ని రేపే బోధకులు వచ్చేత్తారు మన లైఫ్‌లోకి. బబులోను రాజు రాకూడదు. దయచేసి వినండి.
వస్తే మీ సమయం మొత్తం దొంగిలించిపోతాయి. ఇంతవరకు మీరు కట్టుకున్నదంతా పాడు చేసి పడేస్తాడు. గలతీ పత్రికలో అదే రాశాడు. మీరు బాగుగా పరిగెత్తుచుంటారు కదా, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించిన 8వ వచనం. అంటే ఇంతవరకు మీరు బాగా పరిగెత్తారు. ఇంకోటి చెప్తాను. అసలు మీకు ఏ బోధ ఏంటో కూడా అర్థం కానోళ్ళు ఎందుకు అన్ని వాక్యాలు వినకండి. ఫస్ట్ అసలు మన డాక్టర్‌నే మనకు అర్థం కానివాడు అన్నీ వినేస్తే ఏమైద్ది? ఎలీషా దినాల్లో ఏం చేశాడు? గుణం ఎరగనోడు, డాక్టర్‌ని ఎరగనోడు. ఒక వెర్రి ద్రాక్ష చెట్టు తెచ్చేసి అందులో ఏసేసాడు. కుండలో ఏమొచ్చింది? విషం వచ్చింది. కాబట్టి మీ కుండల్లో విషం రాకూడదంటే ఫస్ట్ అసలు బర్నబాస్ అన్న ఏం చెప్తున్నాడు అనే డాక్టర్‌ని అర్థం కావాలి. అది అర్థం కానోళ్ళు ఇది అర్థమయ్యేంత వరకు ఏది వినకండి. ప్రేమతో చెప్తున్నాను. ఇది అర్థమయ్యేంత వరకు ఏది వినకండి. ఇది అర్థం అవ్వాలని ప్రశ్నలు కూడా నన్ను అడగండి. మీకు ఎంత టైం దేవుడిచ్చాడంటే నేను చాలా సార్లు మీతోటి ట్రావెల్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మన సహోదరులు కొంతమంది వాక్యం బాగా ఎరిగినోళ్ళు ఉన్నారు కదా! అద్భుతంగా మాట్లాడుతున్న వాళ్ళు. వాళ్ళతో మీరు ట్రావెల్ చేస్తున్నారు. కూర్చొని అన్న ఇదేంటి అని అడగాలి. మీరు ఆ టైంని వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే చెప్పబడుతున్న సిద్ధాంతం ఏంటో అర్థం కానప్పుడు మనం అన్నీ వినే ప్రయత్నం చేస్తే తెలియకుండా గుణమెరగనోడి కుండలోనికి విషం వచ్చేసిద్ది. వచ్చిన తర్వాత ఏమైద్ది? ఇక అంతే మోసంలో వెళ్ళిపోతాం. ఇప్పుడున్నంత ఆసక్తి ఇప్పుడు చెప్పిన సాక్ష్యాలేమో అప్పుడు గుర్తురావు. ఒకసారి మన కుండలోకి విషం వచ్చిందంటే ఇంతకుముందు మనం ఈ వాక్యమే సత్యం, ఇదే సత్యమైన కృప అని చెప్పినయన్ని మర్చిపోయి వాటికి అలవాటు పడిపోతాం. ప్రసంగాల కొరకు వర్తమానాలు వినేవాళ్ళకి అసలు ఇది ఎందుకు పనికి రావట్లేదు జూమ్ మీటింగ్. అందుకని వాళ్ళు ఏం చేశారు? ప్రసంగాలకు పనికొచ్చే వాటిని వినటానికి వెళ్ళిపోతారు. ఈ వర్తమానాలు ప్రసంగాలకు పనికిరావు, జీవించడానికి పనికొస్తాయి. ప్రసంగము జీవితంలో నుంచి రావాలి. మనం జీవిస్తున్న దానిలో నుంచి చెప్పే సువార్త. నిన్న తమ్ముడు ఒక మంచి స్టేటస్ పెట్టాడు. అందులో మొదటి లైన్ నాకు గుర్తులేదు గాని మర్చిపోయాను. ఆత్మానుభావం గలవాడు చెప్పే సువార్త అతడే ఆనందిస్తాడని చెప్పాడు. ఖచ్చితంగా మనం విశ్వాసం వల్ల జీవిస్తున్నప్పుడు చెప్పే గాస్పల్ చాలా అపోస్తలుల 14:1 లాగా ఉంటది. అంటే కన్విన్సింగ్ కాదు, కన్ఫెషన్ లోనికి నడిపిస్తుంది. కాబట్టి మీరు జీవించాలి. జీవించడం అనేది ఆత్మానుభవం. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం. అందులోనికి మనం ప్రవేశించనప్పుడు వాస్తవంగా మనం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా మనం అరణ్యంలో సంచరిస్తున్న దినాల్లో ఉన్న వండరింగ్ ఇన్ ద విల్డర్నెస్ అన్నమాట. మనం ఇంకా అరణ్యంలోనే సంచరిస్తున్నాం. ఎంతకాలం చూసినా అరణ్యంలో సంచరించే వాళ్ళకి అపాయం ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ పిలువబడిన వారే, కానీ వాళ్ళ గురించి ఏం రాశాడు అక్కడ? వారి శవములు అరణ్యంలో రాలిపోయిన అని రాశాడు. ఎప్పుడైనా రక్షించబడిన వారిని రాలిపోయిన వారు అని మనం అంటామా? మనం కూడా ఏమంటాం? ప్రభువునందు నిద్రించారు అంటాం. కానీ పరిశుద్ధాత్ముడు రక్షించబడి స్వాస్థ్యంలోనికి రాని వారిని, నీతిమంతులుగా తీర్చబడి జీవంలోనికి రాని వారిని, రక్షణ పిలుపులో ఉన్న సంపూర్ణతలోనికి రాని వారిని రాలిపోయిన శవాలు అని రాశాడు. మీకు ఇప్పుడు వినటానికి ఇష్టం లేకపోతే రేపు వెళ్ళిన తర్వాత అయినా వినండి ప్రభు దగ్గర. ఆయన అట్లనే చెప్తాడు. ఎందుకంటే వాళ్ళని ఐగుప్తులోంచి పిలిచాడు. కానీ వాళ్ళు 38 సంవత్సరాలు సుమారు అంటే ద్వితీయోపదేశకాండం 2:14 లెక్క ప్రకారం వారు కాదేషు బర్నియా నుండి జెరేదు ఏరు దాటు వరకు 38 ఏండ్లు వాళ్ళు అరణ్యంలోనే తిరిగారు. దాన్ని యోహాను సువార్త 3వ అధ్యాయంలో చెప్తూ 5వ అధ్యాయంలో చెప్తూ అతడు బహుకాలం నుండి అదే స్థితిలో ఉన్నాడని రాశాడు. చూడండి, మీరు రక్షించబడిన తర్వాత స్వాస్థ్యంలోనికి రాకపోతే మీరు ఎన్ని చెప్పుకున్నా ప్రభు ఏం చెప్తాడు? వాడు అదే స్థితిలో ఉన్నాడని చెప్తాడు. కానీ పౌలు గారు హెబ్రీల గురించి ఏం చెప్పాడు చెప్పండి? మీరు ఎంతకంటే మంచిది రక్షణకరమైన స్థితిలో ఉన్నారని అన్నాడు కదా. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నాడు ఆ అధ్యాయంలో? మీరు పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్నారా అన్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 11-13 వచనాల్లో. పరిశుద్ధులకు ఉపచారం ఎప్పుడు చేయగలుగుతాం? విశ్వాసాన్ని బట్టి నీతిమంతులమైతే చేస్తామా? నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించిన అనుభవంలో చేస్తామా? స్వాస్థ్యంలోకి వెళ్తేనే దేవుని సంబంధమైన కార్యాల్లో ఉంటాం. ఉపచారం చేయటం సణుక్కుంటా చేసే ఆతిథ్యం కాదు ఇది. విసుక్కుంటూ చేసే పరిచర్య కాదు ఇది. దేవుని సంబంధమైన కార్యాల్లోనికి వెళ్తే ఆసక్తిగా దేవుని పని చేస్తాం. కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రికలు ఏమంటాడంటే
అసలు మీలో కొంతమందికి నీతి వాక్య విషయంలో అనుభవం లేదు అంటాడు. కానీ అంటూనే అంటాడు, అలా నేను అంటున్నాను గాని, మీరింకా పాలు తాగేవాళ్ళుగానే ఉన్నారు అంటున్నాను గాని, కాదు. మీలో కొందరు అలా ఉన్నారేమో కానీ, మీలో కొందరు మంచిది, రక్షణకరమైన స్థితిలో ఉన్నారని నేను నమ్ముతున్నానంటాడు. ప్రతిరోజు విశ్వాసం ద్వారా దైవశక్తి చేత కాపాడబడే స్థితిలో ఉన్నవారు మాత్రమే అరణ్యములో రాలిపోయిన శవాలు అనే పేరు వాళ్ళకి ఆపాదించబడదు. దావీదు గురించి ఏం రాశాడు? దావీదు తన తరము వారికి ఏం చేశాడండి? సేవ చేశాడు. ఇప్పుడు ఏమని రాశాడు దావీదు మరణం గురించి పరిశుద్ధాత్ముడు? దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు అని రాశాడు. అపోస్తులు 13:36. ఈ జూమ్ మీటింగ్ లో ఎంతమంది నిద్రించేవారు, ఎంతమంది రాలిపోయేవారు ఆలోచన చేయండి. విశ్వాసుల గురించి రాలిపోయిన వారని పరిశుద్ధాత్ముడు ఎందుకు చెప్పాడు, ఎప్పుడు చెప్పాడంటే, వారు రక్షించబడి ఆ స్వాస్థ్యంలోనికి వెళ్ళనప్పుడే, వారు నీతిమంతులయ్యా జీవంలోనికి వెళ్ళనప్పుడే, వారు ఐగుప్తులోంచి బయటకు వచ్చి ఆ కనాన్లోనికి వెళ్ళినప్పుడే. అటువంటప్పుడు రాలిపోయిన వారిగా మనం ఎంచబడం. మనం రాలిపోయిన వారిగా ఎంచబడకూడదు. అంతేనా? ఇప్పుడు మిలిటరీలో పనిచేసేవాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, గౌరవమైన పదవుల్లో పనిచేసేవాళ్ళు అంతిమ యాత్ర జరిగేటప్పుడు ఎలా చేస్తారు దాన్ని? ప్రభుత్వ లాంఛనాల ప్రకారం చేస్తారు. అంతేనండి? ఎంత గౌరవంగా చేస్తారు? ఇప్పుడు విశ్వాసుల మరణం కూడా ఏమన్నాడు? యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది అన్నాడు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది అని చెప్పి అరణ్యంలో రాలిపోయిన శవమని ఆయన రాసుకున్నాడంటే అర్థం ఏంటి? విలువ ఉన్నట్ట? లేదు కదా. అరణ్యంలో రాలిపోకూడదు, కనాన్లో నిద్రించాలి. విశ్రమిస్తున్న వారు విశ్రమిస్తారు. విశ్రాంతిలోనికి ప్రవేశించిన వారు విశ్రమించారు అనకూడదు, రాలిపోయారు అనాలి. చెప్పండి, మీరు రాలిపోయే బ్యాచా, విశ్రమించే బ్యాచా? మీ మరణం విశ్రాంతిగా ఎంచబడాలా, రాలిపోయినట్టు ఎంచబడాలా? మీరేమనుకుంటున్నారు? విశ్రాంతిలో ఎంచబడుతుంది. వలరాజు గారు మీరేమనుకుంటున్నారు? విశ్రాంతిలో అండి, విశ్రాంతిలో విశ్రమించాలి. రాధక్క మీరు కూడా యేసుప్రభు వచ్చేదాకా ఉందా అనుకోవట్లేదు అయితే మీరు? మాకంటే ముందే వెళ్ళిపోవాలనుకుంటున్నారు. రాలిపోయేది అన్నారు కదండి, రాలిపోవడం కాకుండా విశ్రాంతిలో విశ్రమించాలి. ఇంకెందుకు? దొరికేసిన తర్వాత బబులోను రాజుకు దొరికేశారు, దొరికేసా కవరింగ్ ఇంకెందుకు? బర్నబాను అడుగుతున్నాడు అంటే ఇందులో ఏదో లాజిక్ ఉంటది, ఎందుకు లేని సైలెంట్ గా ఉండే బ్యాచ్ ఉంటారు. ఎందుకు అడ్డంగా వెళ్ళి దొరికిపోతా? పౌలరాజు గారు ముందు మైక్ ఆన్ చేసేసుకుంటాడు బాబు. మీకు ఇట్లా చెప్తానేనండి, ఇంతవరకు చాలా మంది చనిపోయారు కదా పెద్దవాళ్ళు, గొప్పోళ్ళు. వాళ్ళలో ఎంతమంది విశ్రాంతిని కూర్చుని వాగ్దానంలోకి వెళ్ళారో వాళ్ళు ప్రభువునందు విశ్రమించినట్టు, అంటే ప్రభువునందు నిద్రించారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు విశ్రాంతిలోకి వెళ్ళారు. కానీ కొంతమంది అరణ్యంలో రాలిపోయి విశ్రాంతిలోకి వెళ్ళారు. రాలిపోయి వెళ్ళిన వాళ్ళు ఎవరంటే బ్రతుకుతున్న దినాల్లో విశ్రమించిన వారు. విశ్రమించి విశ్రాంతిలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరంటే బ్రతుకుతున్న దినాల్లో విశ్రాంతిలోకి ప్రవేశించిన వారు. కాబట్టి ఈ అధ్యాయంలో మొదటి వచనంలోనే చాలా అద్భుతమైన పాఠం ఉంది. బబులోను రాజు వచ్చాడు అంటే వాస్తవంగా వాళ్ళ మీదకి బబులోను రాజు రాకూడదు. ఎందుకంటే బబులోను రాజును గురించి నిరీక్షణ కాదు మన నిరీక్షణ ఏంటి? యేసుప్రభు మరలా వస్తాడని. ఎలా వస్తాడు? యేసుప్రభు మరలా ఎలా వస్తాడు? నాట్ టు డీల్ విత్ సిన్, పాపం లేకుండా వస్తాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు అని మనం పాట పాడతాం కదా. సో యేసుప్రభు రాజుగా వస్తాడని ఎందుకు పాడుతున్నాం? ఈసారి ప్రభు వచ్చేది మనకు బహుమానాలు ఇచ్చి రాజ్యంలో ప్రవేశపెట్టడానికి వస్తున్నాడు. అందుకని అపోస్తల కార్యాల గ్రంథంలో ఏముంటదంటే, నేను వాస్తవంగా వచనం చెప్పినప్పుడు నేను తెస్సలోనిక పత్రిక అని చెప్పాను. కానీ థామస్ నాకు వాక్యం చెప్తుంటుండగా నాకు రిఫరెన్స్ షేర్ చేశాడు అనమాట. ఆ రిఫరెన్స్ లో ఏముందంటే, మనము బహు శ్రమలు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అపోస్తలు 14:22 అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దీన్ని కొంతమంది ఎలా చెప్పారంటే శ్రమలు పొంది పరలోకంలో ప్రవేశించాలని. పరలోకం అని లేదు అక్కడ, మీరు చదవాలి. దేవుని రాజ్యం వేరు, పరలోకం వేరు. చాలా సార్లు చెప్తున్నాను. శ్రమలు అనుభవిస్తే పరలోకంలో ప్రవేశం అనే సిద్ధాంతానికి చెందిన వాళ్ళు రెఫరెన్స్ వాడేస్తారు. అపోస్తలు 14:22 పని చేస్తే పరలోకం సిద్ధాంతం వాళ్ళకి రెఫరెన్స్ ఒక అద్భుతమైన
ఆయుధం అన్నమాట. వాళ్ళే బబులోను రాజులు ఇంతకీ. దేవుని రాజ్యము అనేది ఏంటంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. యేసు ప్రభు రెండవ రాకడలో మొదటి అంచెలో సంఘం ఎత్తబడుతుంది. రెండవ అంచెలో ఇశ్రాయేలు కొరకు ఆయన నీతి సూర్యుడిగా వస్తాడు. ఈ 2 రాకడలు వాస్తవంగా దేవుని రాజ్యంలో భాగమే. మొదటిగా సంఘాన్ని కొనిపోయి ఉగ్రత దినాన్ని వాళ్ళకి తప్పిస్తాడు. ప్రకటన 3:10. శ్రమల కాలం తర్వాత మనం 1000 ఏండ్ల రాజ్యాన్ని చూడబోతున్నాం. ఆ 1000 ఏండ్ల రాజ్యంలో మరి ఇశ్రాయేలీయులు ఉంటారు. మనం కూడా ఉంటాం. మనం పరిపాలన చేస్తాం ఈ భూమి మీద. కాబట్టి దేవుని రాజ్యం కొరకై ఎదురు చూస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఇటీవల మనం యోసేపు గురించి విన్నాం. మీకు గుర్తుందా? అరిమతయి యోసేపు గురించి ఏం విన్నాం? అతడు ఘనత గల వాడు అని చెప్తూ అతడు దేవుని రాజ్యం కొరకు కనిపెడుతున్నాడు. యేసు ప్రభు చనిపోయినప్పుడు నికోదేము మరియు యోసేపు ఇద్దరొచ్చారు. ఆయన శవాన్ని ఇమ్మని వారు అడిగారు కదండి. ఆ సందర్భంలో ఏం రాశాడు? వారు దేవుని రాజ్యం కొరకు కనిపెడుతున్నవారని ఉంది. ఇలా మీరు ఆలోచిస్తే హన్నా గురించి ఏముంది? హన్నా విమోచన కొరకు కనిపెడుతున్న వారితో మాట్లాడుతుంది అని. సో యెరూషలేము కొరకు కనిపెడుతున్న వారు చాలా మంది ఉన్నారు. పునాదులు గల పట్టణం కొరకు కనిపెడుతున్న వారు, దేవుని రాజ్యం కొరకు కనిపెడుతున్న వారు. బబులోను చెరలోనికి వెళ్ళిపోయిన దానియేలు ఏం చేస్తున్నాడు? కిటికీలు యెరూషలేము వైపు తెరిచి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు? ఇప్పటి యెరూషలేము కాల్చబడింది గాని పైనుండి వచ్చి యెరూషలేము కొరకు కనిపెడుతున్నాడు. కాబట్టి దేవుని రాజ్యం కొరకు ఎంతమంది కనిపెడుతున్నారు? దేవుని రాజ్యం కొరకు కనిపెట్టడం అంటే అర్థం ఏందంటే యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు అనే మాట. 125వ కీర్తన నుంచి మన ఈ విషయాలు మనం చూస్తామన్నమాట. 122వ కీర్తన నుంచి ఉంటాయన్నమాట. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు. నిజంగా దేవుని రాజ్యం కొరకు ఎంతమంది కనిపెడుతున్నారో వాళ్ళు దేవుని సంఘంలో దేవుని సంఘానికి ఇచ్చిన నిర్వాహకత్వం ద్వారా విశ్రాంతిలో ప్రవేశిస్తారు. ఇప్పుడు దేవుని పని చేయని వాళ్ళు ఎవ్వరు దేవుని రాజ్యం కొరకు కనిపెడుతున్న వాళ్ళు కాదు. గుర్తుపెట్టుకోండి. సోమరులుగా, నిష్ఫలులుగా, యాకోబు పత్రికలో చెప్పిన విశ్వాస క్రియల్లో ప్రవేశింపని వారు ఎవరు యేసు ప్రభు కొరకు కనిపెడుతున్న వారు కాదు. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభు మరల ఎందుకు వస్తున్నాడు? మనకు బహుమానం ఇవ్వడానికి వస్తున్నాడు. బహుమానం ఎవరికి? దేహంతో దేవుని పని చేసిన వాళ్ళకి. దేహంతో దేవుని పని ఎవరు చేస్తారు? దేవుని సంబంధమైన కార్యాల్లోనికి వెళ్ళిన వాళ్ళు. దేవుని సంబంధమైన కార్యాల్లోనికి ఎవరు వెళ్తారు? పరలోక సంబంధమైన పిలుపులో ప్రవేశించిన వాళ్ళు, ఆ పిలుపుని నిర్లక్ష్యం చేయని వాళ్ళు. కాబట్టి మీరు ఈ ఉదయకాలం ఒకసారి పరీక్ష చేసుకోండి. మీరు పాపక్షమాపణ పొందారు, మరి దేవుని పరిచర్యలో ఉన్నారా? ప్రభు కొరకు ప్రయాసపడుతున్నారా? ప్రభు మిమ్మల్ని వాడుకుంటున్నాడా? సమయమందు అసమయమందు ప్రయాసపడే వాళ్ళుగా మనం ఉన్నామా? ఆలోచన చేద్దాం. తిమోతితో రాస్తూ పౌలు గారు అన్నారు, శ్రమ పడుము సువార్తికుని పని చేయమన్నారు. మీలో ఎంతమంది మీ సొంత కార్యాలు చేసుకుంటున్నారు, దేవుని పని చేస్తున్నారు? ఆలోచన చేయండి. పౌలు గారు ఏమన్నారు తిమోతి గురించి? అందరూ తమ సొంత కార్యములే చూచుకొంచున్నారు గాని, ఫిలిప్పి పత్రికలో అన్నాడు కదా, యేసుక్రీస్తు కార్యములను చూడరు అని చెప్పాడు. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం వచనం 21 నుంచి మాట్లాడుతూ చెప్పాడు ఈ మాట. మీలో మీ పొట్ట కొరకు ఎన్ని గంటలు కష్టపడుతున్నారు? సంఘమను శరీరం కొరకు ఎంత కష్టపడుతున్నారు? ఆలోచన చేయండి. దీన్ని బట్టి మీరు దేవుని కొరకు, యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారా? బబులోను రాజు కొరకు ఎదురు చూస్తున్నారా? మీకు అర్థమైపోతుంది. నేను చెప్పే ప్రసంగం అయిపోయింది. ఈ అధ్యాయం అంతా చదవక్కర్లేదు. ఒక్క వచనం అర్థమైతే చాలు. ఎందుకంటే ఈ అధ్యాయం అంతా ఏముంది అనుకున్నారు? బబులోను రాజు వచ్చి ఏమేమి పట్టుకుపోయాడో లిస్ట్ ఉంది. అది చదువుకోవటం ఎందుకు? బబులోను రాజు ఎవరో నీకు అర్థం అవ్వాలి. యాంటీ క్రైస్ట్ ఎవరో నీకు అర్థం అవ్వాలి. క్రీస్తు మన కొరకు వస్తే బహుమానం ఇస్తాడు. క్రీస్తు విరోధి వస్తే దొంగిలించుకొని వెళ్ళిపోతాడు. మీ మీదకి ఎవరు వస్తున్నారు? మీతో ఎవరు మాట్లాడుతున్నారు? మీతో ఎవరు సాంగత్యం చేస్తున్నారు? మీరు ఏ వర్తమానాలు వింటున్నారు? ఏ బోధకులకు మీరు ట్యూన్ అయిపోయారు? ఇవన్నీ కూడా మీరు తెలుసుకోకపోతే మీరు మీ దగ్గర ఉన్నది కోల్పోతారు. గలతీయులకు రాసిన పత్రికలో మీరు క్రొత్త ముద్ద అని చెప్తూ పులిసిన పిండి కొంచెం కలిసిందని చెప్తూ అక్కడ ఏం చెప్పాడు తెలుసా అండి? అసలు మీరు ఒకప్పుడు కన్నులు ఊడబీకి ఇచ్చివేసి ఉందురు, కానీ ఇప్పుడు మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించుకుంటున్నారంటే ఏం పోయింది వాళ్ళు? మొదట్లో ఉన్న ప్రేమ పోయింది. అంటే ప్రేమ దొంగిలించబడింది. దొంగలు వచ్చారంటే ఏది దొంగిలించుకొని వెళ్ళరు అనుకోదు. మొదట్లో ఉన్న ఆసక్తి కొంతమందికి లేదు. మొదట్లో ఉన్న పరిచర్య చేసే లక్షణం ఇప్పుడు లేదు. మొదట్లో ఉన్న పరుగు లేదు. మొదట్లో ఉన్న ప్రేమ లేదు. ఎందుకంటే అవన్నీ బబులోను రాజు పట్టుకుపోయాడు. కాబట్టి ఆలోచన చేయండి. మీ జీవితాల్లోనికి క్రీస్తు రాకడ జరుగుతుందా? క్రీస్తు విరోధి రాకడ జరుగుతుందా?
యాంటీ క్రైస్తు తెల్లని గుర్రం మీద వస్తాడు, క్రీస్తు కూడా తెల్లని గుర్రం మీద వస్తాడు. కాకపోతే అధ్యాయాలు వేరు. తెల్లని గుర్రం మీద క్రీస్తు ప్రకటన 19, తెల్లని గుర్రం మీద క్రీస్తు విరోధ ప్రకటన 6:1. ఈ రెండిటికి డిఫరెన్స్ మీకు అర్థం కాలేదంటే యు ఆర్ నాట్ ఇన్ రెస్ట్ అన్నారు. కాబట్టి మాకంతా అర్థమైపోయిందండి. ఇది విశ్వాసం దేవుని ఏర్పాటు. విశ్వాసాన్ని బట్టే కదా మనం నీతిమంతులమయ్యాం అని అనొద్దు. మనం నేర్చుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. ఈ ఉదయకాలం మెసేజ్ కనీసం అందుకోలేకపోతున్న వాళ్ళు ఎటువంటి బోధలు దయచేసి వినకండి. కొంతకాలం ఇయే వర్తమానాలు రెగ్యులర్‌గా వింటూ ఉండండి. సత్యం గ్రహించండి, జీవించండి. మీరు ఒకటే చెక్ చేసుకోండి. దేవుని పనిలో పాలు పుచ్చుకోవాలనే మనసు నాకుంటుందా? దేవుని పనిని ఎగ్గొట్టాలనిపిస్తుందా? రోమాపత్రిక 8వ అధ్యాయంలో జీవించటం అంటే ఏం చెప్పాడు? ఆత్మానుసారమైన మనసు జీవం అన్నాడు గదా! అక్కడే తర్వాత ఏమన్నాడు? ఆత్మానుసారమైన మనసు ఆత్మ విషయాల మీద మనసు పెడుతుంది అన్నాడు. కాబట్టి జీవించే వాళ్ళకి దేవుని పని మీద ఆశ ఉంటుంది. వర్షం వచ్చేసింది, ప్రార్థనకొద్దులే. ఇట్లా ఉండవు మనం. వర్షం వచ్చేది ప్రార్థన మానేత్తం ఏంటండి? వర్షం వచ్చేసింది ప్రార్థన మానేద్దాం. బట్టలు చాలా ఉన్నాయి ఉతికేసుకుంది ఈ పాటికంటే ఈళ్ళందరూ సోమరోళ్ళు. ఈళ్ళు రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం ఎదుట సిగ్గుపడే బ్యాచే. మీరు ఆళ్ళలోంచి తొలగిపోండి. చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇప్పుడు అసలు నేనేమంటానంటే ఎవరో గొప్ప ఉదాహరణ గాదు. అసలు ఈ పరిచర్లు ఈ వాక్యం సత్యం అనటానికి ఇందులో ప్రయాసపడుతున్న సేవకుల ఉదాహరణ. వర్షం వస్తే పరిచర్లేమి ఆగవు. వర్షం వచ్చినా పరిచర్య జరుగుతుంది. కొన్నిసార్లు ఏదైనా అనుకోని ప్రతికూలతలున్నా ప్రయాసపడుతున్నారు. దీనంతటికి గల కారణం ఏంటంటే, ఈ పరిచర్య సోమరులుగా చేసే పరిచర్య గాదు. తెలియక ఆరంభంలో కొంతమంది ఏమనుకున్నారంటే, ఈ పరిచర్యలో అందరూ సోమరోళ్ళు అనుకున్నారు. కాదు. ఈ పరిచర్యలో మనం ప్రయాసపడగలుగుతాం. సమయమందు, అసమయమందు. రాత్రైనా, పగలైనా ప్రయాసపడగలుగుతాం అన్నమాట. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రతిరోజు మనం 3 కూడికలు కలిగి ఉంటున్నాం. దాంతో పాటు మధ్యలో దేవుడు మనకిచ్చిన బాధ్యతలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరందరూ దేవుని పని చేయండి. పని చేసేది పరలోకం వెళ్ళటానికి కాదు, దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి. సోమరోళ్ళకి, నిష్ఫలులకి నిత్య రాజ్యంలో సమృద్ధి అని ప్రవేశం లేదు. పాపం చేసే వాళ్ళకి దేవుని రాజ్యంను వారు స్వతంత్రించుకోరు. ఇవన్నీ కూడా అర్థం కావాల్సిన రిఫరెన్స్‌లు. ఎందుకంటే ఈ రిఫరెన్స్‌లతోటే దుర్బోధకులు మోసం చేస్తారు. దుర్బోధకులొచ్చి ఏమంటారు? మనం శ్రమపడి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఉంది గదా! మరి పని చేయకుండా పరలోకం ఎలాగొస్తదనేది ఒకళ్ళు. మరి గల్తీ పత్రిక 5వ అధ్యాయం తీసేయమంటారు? ఇట్టి కార్యములు చేయువారు దేవుని రాజ్యం స్వతంత్రించుకోరని ఉంటుంది. సో, పాపం చేస్తే పరలోకం వెళ్ళమని చెప్పేది మరొకరు. తర్వాత ఇందాక మనం చదువుకున్న రిఫరెన్స్‌లో దేవుని రాజ్యంలో శ్రమ పడితేనే మన దేవుని రాజ్యం అని ఈ రిఫరెన్స్‌లన్నిటిని పరలోకం అని వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తారు. అది పరలోకం గాదు, దేవుని రాజ్యం. కాబట్టి మనం యేసుక్రీస్తు వచ్చినప్పుడు మహిమ శరీరం ధరించుకుంటాం. కానీ దేవుని రాజ్యం కొరకు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. కాబట్టి మీరందరూ కూడా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలని ప్రభు పేరట మీకు చాలా ఎక్కువగా విన్నవించుకుంటున్నాను. మీలో చాలా మంది సోమరోళ్ళు. దేవుని పని ఇందులో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు కొంతమంది. ఎందుకు మీరు పాస్టర్ సోమరులుగా గారు ఉంటున్నారంటే మీరు జీవించట్లేదు కాబట్టి. చెప్పండి సీనన్న. నిన్న ఒకళ్ళు అడిగారండి, బైబిల్ వర్షం వచ్చేస్తుంది కదా పొద్దునుంచి బైబిల్ స్టడీ జరుగుతుందా అన్నారండి. లేదండి మా హ్మ్. పాస్టర్ గారు కారు నలుగురు వస్తారు, ఆ నలుగురితో పాటు మేము ఒక ఇద్దరు ఆరుగురు చేసుకుంటామండి అని చెప్పానండి నేను. మా పాస్టర్ గారు వర్షంలో కూడా తినేస్తాడని చెప్పారా? తినేస్తారా లేదండి, బైబిల్ స్టడీ జరుగుతుందండి, మరి ఎట్టి పరిస్థితులు ఆగదండి అని అలాగే చెప్పానండి. పర్లేదు. అంటే మా పాస్టర్ గారు వర్షం వచ్చినా తినేస్తాడా అని అన్నట్టు వినపడింది నాకు. తినేస్తారని కాదండి, వాక్యం మటుకి ఉగ్గుపాలు పట్టించినట్టు పట్టిస్తారండి మొత్తం చెప్పాను. రైట్. ఓకే. దేవునికి స్తోత్రం. ప్రభు ఈ తలంపులు మన కొరకు దీవించును గాక. ప్రభు రాబోతున్నాడు. బబులోను రాజులు కూడా రాబోతున్నారు. మీ మీదకి బబులోను రాజులు రాకుందురు గాక. ప్రభువే మిమ్మల్ని కలుసుకొనును గాక. మెల్కీసెదెకు కలుసుకున్నట్లుగా ప్రభు కలుసుకుంటే మీకు బహుమానాలొస్తాయి. బబులోను రాజులు వస్తే అన్నీ దోచుకెళ్ళిపోతారు. జాగ్రత్తగా ఉండండి. బబులోను రాజులు బయలుదేరారు. ప్రభు మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్. 2వ గ్రంథం 23వ అధ్యాయం నుంచి ప్రభు మనందరితో ఇశ్రాయేలు ఏ విధంగా అయితే ఐగుప్తు నుంచి విడిపించబడి వారికి వాగ్దానం చేయబడినటువంటి వాగ్దాన భూమిలో స్వాస్థ్యంలో వారు ప్రవేశించవలసిన క్రమంలో శత్రువులను పాదపీఠంగా చేసుకుని వారు వెళ్ళవలసిన క్రమంలో వారు దేవుని మాటకు విరుద్ధంగా వెళ్ళిన క్రమంలో ఆయన దేవునికి యెహోవాకు క్షమించే మనసు లేకపోవడం వల్ల బబులోను చెరకు ఏ విధంగా వారిని పట్టుబడ్డారో
అలాగే ఈ రోజున పరలోక సంబంధమైనటువంటి పిలుపులో పాలు పొందినటువంటి మనకు వాగ్దానం చేయబడినటువంటి జీవం, స్వాస్థ్య భూమి, ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి ఇవ్వాల్సినటువంటి విశ్వాసి ఆ యొక్క వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేసిన క్రమంలో ఏ విధంగా అయితే మేలులు పొంది దేవుని సంబంధమైనటువంటి కార్యాల్లో పాలు పంపులు పొందవలసినటువంటి విశ్వాసి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట బహుమానం పొందుకోవాల్సినటువంటి విశ్వాసి దాన్ని నిర్లక్ష్యం చేసిన క్రమంలో ఏ విధమైన పరిస్థితులు ఏర్పడతాయి, బబులోను రాజులాగా ఏ విధంగా అయితే క్రీస్తు విరోధి వచ్చి అతని బహుమతిని ఏ విధంగా అపహరించుకుంటాడు అనే విషయాన్ని ఈ యొక్క వర్తమానం ద్వారా మనందరికీ జ్ఞాపకం చేశారు. మనం రక్షించబడింది, పాప క్షమాపణ పొందింది కేవలం అక్కడతో ఆగిపోవడం కాదు, మనకి పరిశుద్ధుల స్వాస్థ్యం ఉంది, మరి విశ్రాంతిలో ప్రవేశించాలని వాగ్దానం ఉంది. రాబోచిన మేలు కొరకు నిరీక్షించబడే వారు ఉన్నాం. అలా క్రీస్తు న్యాయపీఠం ఫలం కొరకు మనం నిలబడవలసిన వారు ఉన్నాం. కాబట్టి దేవుని సంబంధమైనటువంటి కార్యాల్లో పాలు పంపులు పొంది పరలోక రాజ్యం కొరకు మనం ఎదురు చూడవలసిన వారు, నిరీక్షించవలసిన వారు. కాబట్టి మనందరం కూడా మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని సంబంధమైనటువంటి కార్యాల్లో మనందరం కూడా ఆసక్తి కలిగి ముందుకు కొనసాగాలని దేవుడి యొక్క వర్తమానం ద్వారా మనందరినీ హెచ్చరించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విన్న వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, ఆ విధంగా దేవుని సంబంధమైన కార్యాల్లో మీరు అందరూ ఉండాలని ప్రభు పేరు తెలియజేస్తూ విలువైన వర్తమానం అందించిన దేవుని సేవకులు కూడి పక్షం వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కూడికలో ఏ విధాలుగా పరిచయకు సహకరించిన ప్రియులకి ఇప్పటి వరకు ఆసక్తి వర్తమానమైన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన ఇంజనీర్లో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు చేస్తారు. కూడికి ముగింపు చేసుకుందాం. రేపు ఉదయకాలం మంది జూమ్ కూడికి 7 గంటలకు యథావిధిగా జరుగుతుంది. రేపు ఉదయకాలం మంది పాలసీ పత్రిక నుంచి ధ్యానం ఉంటుంది. అలాగే రేపు లింక్ ప్రేయర్ కూడా ఉంటుంది. కాబట్టి వారి సమయాల్లో చేరువచ్చి ప్రియులు ప్రార్థన చేయాలని, అలాగే కోహోస్టులుగా ఉండి కూడా కొంతమంది సహకరించాలని తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు కోహోస్టులుగా ఉండి సహకరిస్తున్న ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం 8 గంటలకి దండగర్లో సువార్త కూడుకుంటుంది. ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. ముగింపు ప్రార్థన సత్యప్రసాద్ గారు చేస్తారు. కూడికి ముగింపు చేసుకుందాం. వందనాలన్న. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతానికి స్తోత్రాలు. మరొకసారి నాయన ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించి మీ సేవకునికి ప్రభా సమృద్ధైన ఆత్మ నడిపింపునిచ్చి తండ్రి మీరు మాతో నాతో మా అందరితో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో నుండి ప్రభు మీరు మాతో మాట్లాడారు. యెరూషలేము మీదకి నాయన బబులోను రాజు ఎటు విధముగా వచ్చాడన్న విషయాన్ని మీరు మాకు జ్ఞాపకం చేస్తూ ఇశ్రాయేలు ప్రజలకు నాయన ఒకప్పుడు అబ్రహాముకి నాయన మీరు వాగ్దానం చేశారు. ఐగుప్తుల నుంచి వారిని విడిపిస్తాను, కానాన్లోనికి ప్రవేశపెడతానని మీరు మాట్లాడారు. అట్టి విధముగానే నాయన వారిని కానాన్లోనికి ప్రవేశపెట్టుటకే వారిని ఐగుప్తుల నుంచి విడిపించారు. నాయన వారు ఐగుప్తుల నుంచి విడిపించబడ్డారే కానీ నాయన వారి స్వాస్యము విశ్రాంతిని గూర్చిన వాగ్దానాన్ని వారు అనుభవించలేకపోయారన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు స్తోత్రాలయ్యా. మేము ఎక్కడి నుంచి విడిపించబడ్డామో, మేము ఎక్కడికి ప్రవేశించాలో, అసలు మేము విమోచింపబడిన దాని యొక్క ఉద్దేశాన్ని తెలియచేసేదే ప్రభు బల్లాన్ని సంగతిని ఆయన ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభా, మేము బల్ల యొద్దకు చేరు వచ్చినప్పుడు మేము ఎక్కడికి ప్రవేశించాలో, ఎక్కడి నుంచి మేము విమోచించబడ్డామన్న సత్యాన్ని నాయన దినదినము మేము ఎరుగుతూ అయ్యా ప్రభా ముందుకు సాగుతున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు అనేక మంది నాయన తండ్రి క్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు కానీ జీవము కూర్చిన వాగ్దానంలోనికి ప్రవేశించలేకపోతున్నారనే విషయాన్ని తెలియజేస్తూ పరిశుద్ధులకు స్వాస్యం ఉందన్న విషయాన్ని ఆయన మీరు మాకు తెలియజేస్తున్నారు. కానీ పరిశుద్ధులందు స్వాస్యం ఎట్టిదో అలాగే నేను పిలుపుని కూర్చుని నిరీక్షణ ఎట్టిదో నాయన మేము ఎరగాలన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు ప్రభా. మేము ఎప్పుడైతే నాయన జీవమును కూర్చిన వాగ్దానంలోనికి మేము ప్రవేశిస్తామో అప్పుడు మా వద్దకు క్రీస్తు వస్తారన్న విషయాన్ని మీరు మాకు తెలియచేశారు. ఎప్పుడైతే నాయన మేము జీవాన్ని నిర్లక్ష్యం చేసి ఆ వాగ్దానాన్ని మేము పొందుకోలేకపోతున్నామో మా వద్దకు నాయన బబులోను రాజు వస్తాడని, బబులోను రాజు సమస్తాన్ని దోసుకుంటాడనే విషయాన్ని ఆయన ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభా, జీవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు మా నాయన అన్నిటికంటే ప్రాముఖ్యమైంది సమయము. నాయన ఆ సమయాన్ని దొంగలిస్తున్నప్పుడు నాయన అది ఎంత దుఃఖకరంగా ఉంటుందో, ఎంత బాధకరంగా ఉంటుందన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. ఈ రోజు నాయన ఈ కపట సహోదరులు నాయన ప్రవేశించి ఎప్పుడైతే నాయన మేము పాపజ్ఞప్తి గల మనసాక్షి కలిగి ఉంటామో, బలుల కొరకు ఎదురు చూస్తున్నామో, క్రీస్తు విరోధి యొద్దకు ప్రవేశిస్తాడని వాడు ద్వారా నాయన సమస్తం దొంగలించబడటమే కాదు, ఈ రోజు అనేక మంది నాయన వాడు మాయలో పడి
మోసపోతున్నారనే విషయాన్ని నాయన ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి నాయన, మేము సంపూర్ణ నిశ్చిత కలిగి పాపజ్ఞప్తి లేని మనసాక్షి మేము కలిగి ఉంటున్నప్పుడు అయ్యా తండ్రి, మేము ప్రతిసారి నాయన మా ప్రభుని కలుసుకుంటున్నాం. అందుని బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అమ్మాయి మార్గంలో నాయన ప్రభుని చూసినట్లుగా, అలాగే నాయన అబ్రహాము తన మార్గంలో నాయన మెల్కీసెదెకును కలుసుకున్నట్లుగా మేము కూడి వస్తున్న ప్రతిసారి నాయన ప్రభు దర్శనాన్ని మేము పొందుకొనుటకు, అయ్యా నాయన వాక్కును మేము పొందుకొనుటకు, మేము జీవించుటకు నాయన మీరు మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజు నాయన ఈ యొక్క భయంకరమైన బోధకుల వల్ల, సాతాను పరిచారకుల వల్ల విశ్వాసి నాయన వాగ్దానాన్ని విశ్రాంతిని అనుభవించకుండానే అనేకులు రాలిపోతున్నారు ప్రభా. కానీ మేమైతే ఈ భూమి మీద ఉండగానే విశ్రాంతిని అనుభవించి విశ్రాంతిలోనికి ప్రవేశించే కృపను ఆయన మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభు, ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలు నాయన తండ్రి వారు వాగ్దానం పొందినప్పటికీ కూడా ఆ వాగ్దానాన్ని అనుభవించక నాయన అరణ్యంలోను వారు నేల రాలిపోయారు. 38 సంవత్సరాల అరణ్యంలోను తిరిగి అనుభవాలను వారు ఉండిపోయారు నాయన. ఈనాడు కూడా అనేక మంది మా ప్రియులు ప్రభా అరణ్య మార్గంలోనే వారు తిరుగుతున్నారు. అరణ్య మార్గంలో ఉన్న వారికి ప్రమాదం ఉంది అయ్యా, శ్రమలు ఉన్నాయి, ఇబ్బంది ఉన్నాయి అయ్యా. ప్రభులో ఉన్న సంతోషాన్ని, మహిమాయుక్తమైన ఆనందాన్ని వారు అనుభవించలేరు ప్రభా. తండ్రి, ఈ కడవరి దినాల్లో దేవా మందిరాలు బాగు చేయబడడానికి అయ్యా ప్రభా, తిరిగి కట్టబడడానికి, సంఘాలు క్షేమాభివృద్ధి చెందడానికి అయ్యా ఈ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ద్వారా అనేక మంది యవనస్తులను మీరు నాయన సిద్ధపాటు చేసి తయారు చేసి ప్రభా ఆయా స్థలాల్లో నిలబెట్టి మీరు వాడుకుంటున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రియులందరూ కూడా నాయన పరలోకము నుండి నిరీక్షణ కలిగిన ఆయన ముందుకు సాగుతూ అయ్యా ఈ పరిచర్యలో నాయన పాటుపడేవారుగా, ప్రయాసపడేవారు ఉండడానికి మీరు కృప దయచేయండి. అవును నాయన, మీ కృపను మేము ఎక్కువ హత్తుకునే కొలది కూడా ప్రభా నాయన మేము సోమరులుగా ఉండము నాయన. ఒకనాడు ఎబ్రీ స్త్రీలు ఎలాగే చురుకైన వారుగా ఉన్నారు అయ్యా ప్రభా, మేము సోమరులుగా ఉండక నాయన మీ పనిలో ప్రయాసపడేవారుగా ఉంటామన్న విషయాన్ని మీరు మాకు తెలియజేస్తున్నారు. మేము నిరంతరం మీ కృపను పొందుకుంటున్నాము కనుకని అయ్యా మమ్మల్ని మరింత మీరు ముందుకు నడిపిస్తున్నారు. బట్ మా ప్రియ సహోదరులందరికీ నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరు వారికి ఇవ్వబడిన మేరలు బట్టి నాయన పనిచేస్తూ ప్రయాసపడుతూ దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడేవారుగా, దేవుని రాజ్యం కొరకు శ్రమపడే అనుభవంలోనికి మా ప్రియులందరినీ కూడా మీరు నడిపిస్తున్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పటికే నాయన పట్టుకున్నామని మేము అతిశయించడం లేదు కానీ నాయన తండ్రి, మా ముందున్న ఇంకా తండ్రి పరుగు కొరకు, బహుమానం కొరకు నాయన మేము పరిగెట్టే వారముగా ఉండుటకు మీరు కృపనిమ్మని ఇంతవరకు నాయన మీ సేవకును వాడుకొని మీరు అందించిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అలాగే నాయన నిన్నటి దినాన్ని నాయన కుమారదేవులు కూడా మీ సేవకును వాడుకొని సాతాను నాయన తండ్రి నాయన కాపురమున్న స్థలంలో మేము ఉన్నామని, ఈ స్థలంలో ఉండగానైనా మేము క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే కాదు, క్రీస్తునందు శ్రమపడే అనుభవం ద్వారా మేము వెళ్తున్నప్పుడు సాతాను బలిపీఠాలు ఎలా పడగొట్టబడుతున్నాయో నాయన, అప్పుడు నాయన మేము ఎలాగా వాటిని ఎదిరిస్తున్నామో మీరు మాకు ఎలా సహాయం చేస్తారో, అప్పుడు ఆయన మా తండ్రి మా మీదకి గద్దలు వస్తుండగా వాటి విషయాలు మాకు ఎలా విజయాన్ని ఇస్తారు. ఎన్నో విషయాలు ప్రభా నీ సేవకుడు ఎక్కడ నిలబడినప్పటికీ నాయన తండ్రి నోటికి వాక్శక్తినిచ్చి మీరు వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినమంతా మీ కృపలో నాయన నడిపించండి. అలాగే అన్ని దినము నాయన మమ్మల్ని ప్రేమించి మహాదివ్య మహిమ నుండి, అతి పరిశుద్ధ స్థలము నుండి, కర్ణపీఠం నుండి నాయన మీరు మాతో మాట్లాడుతున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా నాయన మా ప్రియులు చేస్తున్న ప్రయాణాల్లోను, పనిపాట్లు, ప్రతి విషయంలో కూడా నీ కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఇంతవరకు కూడుకు నడిపించిన ప్రియులను బట్టి మీకు స్తోత్రాలు, సేవకులను బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి మా ప్రియ సేవకులందరినీ కూడా మీరు వాడుకొని ఇంకా బహుబలముగా నాయన నీ సేవలో ముందుకు నడిపించమని, మేమందరం కూడా నాయన దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడే వారుగా మేమందరం ముందుకు కొనసాగుటకు మీరే కృపనిమ్మని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ చిన్న ప్రార్థన మనం స్తుతించి క్రీస్తునామం సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. వందనాలన్న. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకుడికి కూడి వచ్చిన సహోదరి సహోదరు మనందరికీ నా హృదయపూర్వక వందనములు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.